అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి కృపతో ఈ రోజుతో మనం 800 ప్రవచనాలు పూర్తి చేసుకోబోతున్నాము. సో మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు. అందులో ఈ రోజు నాడు మనము పంచమ వేదం గురించి తెలుసుకోవడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఈ పంచమ వేదంలో అరణ్య పర్వం చాలా గొప్పదైనటువంటిది. మనం ఆది పర్వము, సభా పర్వము పూర్తి చేసుకున్నాం. మానవుడు సాధించవలసినది ఏమిటి అనేది గనక మనం ఆలోచించినట్లయితే ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇదే విషయాన్ని మనము ప్రతి ప్రవచనంలో కూడా తెలుసుకుంటున్నాం. ధర్మార్థ కామ మోక్షాలు. అందుకే మనకు ఏ పూజ చేసినా, ఏది చేసినా కూడా మనము జీవితంలో సాధించవలసినవి ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పి చెప్తారు. ఈ ధర్మార్థ కామ మోక్షాలు మనము సాధించడం కోసం అని చెప్పేసి మనకు ఉన్నవి బ్రహ్మచర్యము, వానప్రస్థము, గృహస్థము, సన్యాసం అనేది. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనేటటువంటి ఆశ్రమాలను తెలుసుకున్నాం. ఏ ఆశ్రమంలో చేయాల్సిన పని ఆ ఆశ్రమంలో చేయాలి. చిన్నప్పుడు గోటీలు ఆడాలి. ఆడకుండా నేను పెద్దయ్యాక గోటీలు ఆడతానంటే ఎలా ఉంటుంది? ఆడకూడదు. చిన్నప్పుడు చిల్లిగోని ఆడాను నేను, ఇప్పుడు కూడా అదే ఆడతాను అంటే ఎట్లాగా? సరే మంచి ఆట కదా, మంచి ఆటనే, కానీ నీ వయసుకు తగ్గది కాదు. సార్ నేను చిన్నప్పుడు అభిషేకం చేశాను, ఇప్పుడు కూడా అభిషేకం చేయనా? అది మీ ఇష్టం. అంటే ఎదగాలి, మానసికంగా అభిషేకం చేయగలిగే స్థాయికి ఎదగాలి, మనసులో దేవుణ్ణి చూసుకునే స్థాయికి ఎదగాలి. 40 ఏళ్లుగా వ్రతం చేస్తున్నాం, ఇక ఇప్పుడు ఎందుకు సార్ పద్ధతి అలవాటైంది, ఏదో ఉంది, ఈ 4-5 రోజులు కష్టపడితే అయిపోయింది అంటే కాదు. ఎందుకు అందులో ఏ ఫలితం వస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి మనం. ఏది నేర్చుకున్నప్పటికీ కూడా అల్టిమేట్లీ అది ఒకే సారానికి దారి తీస్తుంది. హిందూ ధర్మంలో ఉన్నదంతా ఒక్కటే. అదేంటంటే మనలో ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి గుర్తించగలగడము. ఆ గుర్తించగలగాల్సినటువంటి భగవంతుణ్ణి ఎలా గుర్తిస్తాము అంటే సాధన ద్వారా మాత్రమే గుర్తిస్తాము. సాధన లేకుండా కేవలము యాంత్రికంగా చేసే పనుల ద్వారా ఎలా మనకు గుర్తింపు వస్తుంది? ఏదైనా మనకు గుర్తింపు రాదు, మన దగ్గర భగవంతుడు గుర్తింపు రాడు, మనం భగవంతుడికి గుర్తురాం. కాబట్టి జీవితం లోపల పరిణతి అనేది యాంత్రిక పనుల ద్వారా రాదు. రిపిటేషన్స్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. రిపిటేషన్ డు నాట్ టేక్ యూ ఎనీవేర్. అంతే. రిపిటేషన్స్ ఏదో హడావిడిగా బండ గొంతులు వేసుకుని చాలా చేస్తాం సార్ అంటే కుదరదు. దాన్ని ప్రశాంతంగా చేయండి, దాన్ని ఆనందంగా చేయండి అని చెప్పి చెప్తుంది వేదంలో. ముందుగా మనం కర్మకాండాల గురించి నేర్చుకున్న తర్వాత చివరికి కర్మకాండాలన్నీ జ్ఞానానికే దారితీస్తాయి. ఇదే మాటను భగవంతుడు కూడా చెప్పాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా జ్ఞానం వైపుకే దారి తీస్తుంది. ఎందుకంటే జ్ఞానం కంటే పవిత్రమైనది, గొప్పది మరొకటి లేదు అన్న విషయాన్ని. కాబట్టి జ్ఞాన కాండ గురించి భగవంతుడు ఎక్కువగా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ గా భగవద్గీత లోపల కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్నాము. ఎక్కడైతే మనము క్షరము, అక్షరము అనే స్థాయిని దాటి పురుషోత్తమము అనేటటువంటి స్థాయికి చేరుకుంటాము. అంటే ఆత్మ జ్ఞానాన్ని మనము పొందుతాము. అంటే ప్రకృతి శక్తులను దాటి భగవంతుడిని చేరుతాము. ప్రకృతి శక్తులను దాటడం అనేటటువంటిది కష్టం. కానీ మరి ఎలాగా? ఆ ప్రకృతి శక్తుల్ని భగవంతుడి యొక్క సహాయం ద్వారా మనము దాటగలము. ఇదే మాటని భగవంతుడు చెప్తాడు. ఎవరికి మామూలుగా కష్టము, కానీ భగవంతుడిని నన్ను ఆధారంగా చేసుకున్న వారికి ఈ మాయను దాటడం అనేటటువంటిది చాలా సులువు అన్నటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేశాడు. ఇదే విషయం అన్ని చోట్ల ఉంది. ఈ వేదాలే అర్థం కాకపోతే తన 4 శిష్యుల ద్వారా ఆయన ఏం చేశారు? పురాణాలను రాయడం మొదలెట్టారు. పురాణాలన్నీ రాసిన తర్వాత కూడా ఏదో ఆయన లోపల ఒక రకమైనటువంటి బాధ. కాబట్టి 18 పురాణాలలో భాగం కానటువంటి కృష్ణుడి భాగవతం, శ్రీమద్ భాగవతాన్ని ఆయన రాసి మళ్ళీ భగవంతుడి తత్వాన్ని మొత్తము భక్తి ద్వారా మనకు అందజేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో 4000 శ్లోకాలు దేవుడి గురించి మాట్లాడితే 14,000 శ్లోకాలు కథలకు అతీతమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తాయి. భగవంతుడు అనేటటువంటిది రూపం కాదు, భగవంతుడు అనేటటువంటిది సనాతన ధర్మము, భగవంతుడు అనేటటువంటిది అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి శక్తి అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేయబడుతుంది. చివరికి ఈ తత్వాన్ని మరింత సులువుగా తెలియజేయడం కోసం అని చెప్పేసి మహాభారతం అనేటటువంటి ఇతిహాసము, కావ్యము, నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, పంచమ వేదము, వేదాలన్నీ ఒక పక్కన, భారతం ఒక పక్కన పెడితే భారతమే గొప్పది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటిది ఈ మహాభారతము. ఈ మహాభారతం లోపల మళ్ళీ ఏమిటి? అరణ్య పర్వం అనేటటువంటిది చాలా గొప్పది. అంటే ఈయనది ఒక ప్రణాళికని కనుక మనం చూసినట్లయితే, అంటే ఏదో కురుపాండవుల చరిత్ర చెప్తున్నాడు అన్నప్పటికీ కూడా
ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి విశేషాలు చాలా చెబుతూ ఉంటారు ఈయన. సో కాబట్టి ఏంది, కథలకు మించి ఈ చతుర్వర్గాలను ఏవైతే అంటామో మనము అవిటి ఆయన చాలా జాగ్రత్తగా వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అవి ఇచ్చినటువంటి వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ అరణ్య పర్వము, భీష్మ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము. మనందరికీ తెలుసు. ఎందుకు భీష్మ పర్వంలో ఏముంది? హలో, భీష్మ పర్వంలో ఏముంది? విష్ణు సహస్రనామం. విష్ణు బోధిస్తారండి, విష్ణు సహస్రనామం బోధిస్తారు. ఏది భీష్మ పర్వంలో? భగవద్గీత ఎక్కడ ఉంది మరి? భీష్మ పితామహ. భగవద్గీత ఏ పర్వంలో ఉంది? భగవద్గీత కూడా భీష్మ పర్వమే. రెండు కూడా సార్, రెండు కూడా. విష్ణు సహస్రనామం ఎక్కడుంది? విష్ణు సహస్రనామం ఎక్కడుంది? భీష్మ పర్వంలోనే సార్. అందరూ తప్పులు అది కూడా సార్, రెండు కూడా కాదు. విష్ణు సహస్రనామం మీకు భీష్మ పర్వంలో ఎక్కడ దొరుకుతుంది? అయ్యో శాంతి పర్వంలో ఉంటుంది కదండి. భీష్మ పర్వంలో భగవద్గీత ఉంటుంది, శాంతి పర్వంలో విష్ణు సహస్రం ఉంటుంది కదా. భీష్ముడు అంపసేపై పనుకున్నప్పుడు ఈ యొక్క విష్ణు సహస్రనామం ధర్మరాజు చెప్తాడు. వెరీ గుడ్. మీ అందరికి చాలా వింటున్నారు అనేటటువంటిది. మీరు ప్రశ్నలు ఏవైతే జవాబులు చెప్పలేకపోతారో ఆయన బోధించారు కనుక ఆ పర్వాన్ని అని అనేసాం సార్. అదే మీరు అందరూ జవాబులు చెప్పకుండా ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇంకోసారి చెప్పే అవకాశం వస్తుంది అన్నమాట. మీకు అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ నాకు ఇంకోసారి అర్థమవుతుందని చెప్పి చాలా సంతోషం అన్నమాట. సో ఏదైనా పోనీ భగవంతుడు ఆ విధంగా నాకు మరొక అవకాశాన్ని కల్పించాడు అనుకుంటాను. కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటి జనహితాన్ని కలిగింపజేసేటటువంటి గొప్పది ఏదైతే ఉందో దీనిని విశ్వజనీనత అంటారు. అంటే విశ్వంలో ఉన్నటువంటి యూనివర్సల్ లవ్, యూనివర్సల్ అప్లికేబిలిటీ అని ఏదైతే మనం చెప్తామో అన్ని చోట్ల కూడా అప్లికేబుల్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అందువల్ల ఆయన ఏం చేశాడంటే మెయిన్ కథ కంటే కూడా కథ లోపల రకరకాల భాగాలను చెప్పడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అరణ్య పర్వంలో 10 అధ్యాయాలలో 22 ఉపపర్వాలు ఉన్నాయి. 960 పేజీల నిండా మనము ఇవాళ పొద్దున బుక్ పెట్టాను అందరికీ కూడా, వ్యాసుని బుక్ 960 పేజీలు. ఇంత పెద్ద బుక్, మళ్ళీ ఏదో చిన్న బుక్ కాదు ఇది, ఏదో చిన్నది ఇంత షార్ట్ బుక్ 900 పేజీలు కాదు, ఇంత పెద్ద బుక్ 960 పేజీలు. ఒక్క వనపర్వం, ఒక్క అరణ్య పర్వమే అంత పెద్దది. సో కాబట్టి ఇది గొప్పదన్నమాట. అంటే ఉపపర్వంలో ఎందుకు ఇన్ని కథలు చెప్పాల్సి వస్తుంది అంటే రకరకాల విషయాలను మనకు తెలియజేయడానికి. ఇదే విషయాన్ని మనం రామాయణంలో కూడా చూస్తాం. వాల్మీకి కూడా డిస్క్రిప్షన్ చాలా బాగా చేస్తారు ఆయన. అందులో కూడా చాలా అద్భుతంగా వివరణ ఆయన మనకు అందించడం జరిగింది. రాముణ్ణి విశ్వామిత్రుడు తీసుకెళ్లి అనేక యాత్రలు, ఆ దారిలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని చూపిస్తూ అనేక కథలను ఆయనకు బోధిస్తూ ఉంటాడు. రాముడు లక్ష్మణుడు కూడా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ముద్దుగా 2 పిల్లలు, చక్కటి తెలివి గల వాళ్ళు, చెప్పగానే కూడా విషయాన్ని పట్టుకునేటటువంటి ఆ ముద్దైన పిల్లల్ని చూస్తూ ఆయన మురిసిపోతూ వారికి ఎన్నో కథలు చెప్తుంటారు. పొద్దున పాపం అలా నిద్రపోతూ ఉంటే వాళ్ళని చూసిన జాలి పెడతాడు. అప్పుడు మళ్ళీ మెల్లగా ఇది లేవో అయ్యా అని చెప్పేసి కౌసల్య సుప్రజారామ అని చెప్పేసి మళ్ళీ అలా పాడుతుంటే ఆయనకు అది కూడా సంతోషమే. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక కథ ఉపకథ కాదు, వాటి ద్వారా మన గ్రంథాలలో రకరకాల గ్రంథాలలో ఉన్నటువంటి కనెక్షన్ మనం తెలుసుకోగలుగుతాము. వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు ఇందు లోపలే తీసుకున్నట్లయితే నలుడి కథ తెలుసుకుంటాం, యక్షుడి కథ తెలుసుకుంటాం. ఇటువంటివన్నీ కూడా ఇందులో వచ్చాయి మనకు. అంటే చాలా గొప్పది. సావిత్రి సత్యవంతుడు కథ కూడా ఇందులోనే తెలుసుకుంటాం. సో కాబట్టి ఏమవుతుందంటే మనకు మళ్ళీ అగస్త్యుడు ఉంటాడు, ఇంకా ఋష్యశృంగుడి కథ, రకరకాల కథలు ఇందులోపల ఉంటాయి. యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు 2 కూడా ఇందులోనే. సో ముందు అన్ని రకాల విషయాలు తెలియజేస్తాడు. ముందు అన్ని రకాల కథలను ఆయనకు చెప్పేసేసి నాలెడ్జ్ అంతా కూడా ధర్మరాజుకు ముందు అందుకుంటాడు. ఇవన్నీ అందుకోవడానికి ధర్మరాజు సిద్ధంగా ఉంటాడు. ఈ సిద్ధంగా ఉన్నది ఈ అరణ్య పర్వమే. ఈ అరణ్య పర్వంలోనే ఎక్కడెక్కడో ఉన్నటువంటి కథలన్నీ చెప్పడం ద్వారా కథల్లో ఉన్న జ్ఞానాన్ని వంట పట్టించుకుంటాడు ధర్మరాజు. కథలు అయిపోయాయి, మరి ఎగ్జామ్ రాయాలి కదా. ఆ ఎగ్జామ్ రాయడం కోసం అని చెప్పేసి ఈ యక్ష ప్రశ్నల లోపల ఎన్ని మార్క్స్ వస్తాయి సార్? నాకు 50%. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ కి 30% మార్క్స్ వచ్చాయి. ఇంకా 5% మార్క్స్ తోని చాలా మంది మిస్ అవుతారు. కానీ ధర్మరాజు అట్లా కాదు. విన్న వాటికి ఆయన శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తాడు. ధర్మరాజు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తాడు. ఆయనకి శ్రద్ధ ఉంది, భగవంతుడు అంటే నమ్మకం ఉంది ఆయనకి. సో అందువల్ల ఏమవుతుంది, ఆయనకు 100% కరెక్ట్ వస్తాయి.
యక్ష ప్రశ్నలు, యక్షుడు అడిగిన ఒక్క ప్రశ్న కూడా ఆయన తప్పు జవాబు చెప్పాడు, 100కు 100 కరెక్ట్ చెప్తాడు. సో కాబట్టి ఏంటి, థియరీ ఉంది అరణ్య పర్వంలో, థియరీకి ఒక ఎగ్జామ్ కూడా ఉంది. నేను ఎగ్జామ్ పెట్టాలి కానీ 2 out of 20 వస్తాయి ఒక్కొక్కరికి. సో అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి మనది, మన పరిస్థితి ఇలా ఉంది. కానీ ధర్మరాజుకి ఏంది 20కి 30 చెప్తాడు ఆయన. అంత బాగా వంట పట్టించుకున్నాడు ఆయన, అంత బాగా వంట పట్టించుకున్నాడు. అంటే వ్యాసుడు ఏం చేశాడంటే ధర్మ బోధక ఏదైతే ఉందో దానికి పెద్దపీట వేశాడు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అంటే ధర్మం 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 ధర్మం. చివరికి యక్షుడు వచ్చేసి కూడా క్వశ్చన్ పేపర్ తీసుకో అంటాడు. అన్నింటిలో 100 మార్కులకు 100 మార్కులు తెచ్చుకోగలుగుతాడు. అంటే ఏంటి, ఈ మొత్తం అరణ్య పర్వంలో హీరో ఎవరయ్యా అంటే సార్ అర్జునుడు. సార్ ఎందుకు అర్జునుడు, కిరాతార్జునీయం మనకు కరెక్టే. మరి లేదు సార్ సౌగంధిక భీముడు ఉన్నాడు కాబట్టి భీముడు హీరో కాదు. ఇందులో హీరో ఎవరంటే ధర్మరాజు. ఎందుకంటే ఇటు ధర్మరాజుని కుల్లబడుస్తూ ఉంటాడు భీముడు. ద్రౌపది మాట్లాడితే చాలు మూతి ముడుస్తూ ఉంటుంది. ఆయన రకరకాలుగా బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళందరికీ ఎన్నో నీతులు చెప్తూ ఉంటాడు. ఈయనతోటే ఉంటాడు ధౌమ్యుడు ఎన్ని రకాల నీతులు చెప్పి ధర్మరాజు వెంటే తిరుగుతూ కాపాడుతూ వారిని ఎన్నో విషయాలు విదురుడు ద్వారా తెలుసుకుంటాడు, మార్కండేయ ఋషి ద్వారా తెలుసుకుంటాడు. మహానుభావులందరూ కూడా ఈయన చూడడానికే వస్తారు. శ్రీకృష్ణుడి నుంచి మొదలెట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మరాజుతో కలిసి. సో ధర్మరాజు కూడా బాగుంది. యుద్ధము, ఈ అడవు, ఈ ఏమంటారు, ఈ రాజ్యము, ఇవన్నిటికంటే కూడా అరణ్య పర్వం చాలా బాగుంటుంది. ఎందుకంటే రకరకాల విషయాలు తెలుసుకుంటాం. ఒక్క అరణ్య పర్వం చదివితే మొత్తం మనకు వేదాలలో ఉన్న అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 960 పేజీలలో. ఉదాహరణకి ఇంకా మనం చెప్పుకోలేదు, చెప్పుకున్నప్పుడు మీకు ఇది చేస్తాను. శ్రీకృష్ణుడు వస్తాడు వీళ్ళని చూడడానికి అరణ్య పర్వంలోనే. ఈయన విదురుడు వీళ్ళ దగ్గర ఉంటాడని గత వారం తెలుసుకున్నాం కదా. విదురుడు వస్తాడు, నన్ను ధృతరాష్ట్రుడు తిట్టాడు, నన్ను వెళ్ళిపోమని చెప్పాడు అని చెప్పి కోపంతో వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత సంజయుడు మళ్ళీ వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు విదురుణ్ణి. ఆయన ముసలాడయ్యా పాపం బాధపడతాడు, నువ్వు లేదే ఆయన బతకగలడా, అసలే బాధలో ఉన్నాడు, దానికి తోడు అన్ని రకాలుగా సహకారం అందించేటటువంటి నువ్వు కూడా ఆయనకు దూరం అయితే ఈ దాంతో ఆయన బెంగగా ఉన్నాడు, ఆల్రెడీ మనసం పట్టేసి ఉన్నాడు అని చెప్పేసి చాలా ఇదిగా ఒక వాట్సాప్ కాల్ కూడా చేస్తారనమాట. నీకు నమ్మకం లేదా అంటే నమ్మకం లేదంటే వాట్సాప్ కాల్ చేయిస్తా అని చెప్పి వాట్సాప్ కాల్ చేయిస్తాడు ఆయన. వాట్సాప్ కాల్ చేయించగానే ఏంది అక్కడ చూస్తాడు ఆయన. చూసేసరికి ఇలా పడుకొని ఉంటాడు ఆయన. పడుకొని ఉంటే అరే నిజమే కదా అని అప్పుడు ధర్మరాజు చెప్తాడు విదురుడితోటి, వెళ్ళిపోచిందన్నా నువ్వు అని చెప్పేసి చెప్తే అప్పుడు విదురుడు వెళ్తాడనమాట. సో విదురుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఏమవుతుందంటే శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు రాగానే అర్జునుడు ఇంకా చెప్పాలేం, అసలు ఎంత అద్భుతంగా ఆయనని వర్ణిస్తాడంటే ఒక 10-15 పేజీల నిండా భగవంతుడి తత్వం. ఏంటిది ఇంత అంటే, ఇదంతా కూడా నేను భాగవతంలో కూడా మనం ఎన్నోసార్లు విన్నవించుకున్నాను ఈ విషయాన్ని చాలాసార్లు. భగవంతుడి వర్ణన చేసిన ప్రతిసారి మనకు చెప్పడం ఏంటంటే బాబు కథ గురించి కాదు, వర్ణన గురించి చూడు. భగవంతుడి వర్ణన ఇందులో మన శ్రీకృష్ణుని చూడగానే అర్జునుడు ఎంత వర్ణన చేస్తాడో ఇవాళ మళ్ళీ తెలుసుకుంటాము. ఆ వర్ణన మొత్తము తత్వమే. అంతా చెప్పేసి అర్జునుడు దండం పెడితే అతను ఏమంటాడు తెలుసా, అర్జున నువ్వెవరు నేనెవరు, నువ్వు నేను ఒకటే అంటాడు. ఇవాళ తెలుసుకుంటాం ఆ కథని. సో ఏమవుతుంది దీని ద్వారా ఏమర్థమవుతుంది, ఆత్మ పరమాత్మ ఒక్కటే, నరనారాయణుడు ఒక్కటే. సో అర్జునుడికి ఎప్పుడో తర్వాత భీష్మ పర్వం లోపల శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడని కాదు, ఆల్రెడీ ఈయనకు శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసు. మనము సభాపర్వం లోపల చూసాం, అగ్రపూజ చెయ్యాలి అంటే శ్రీకృష్ణ భగవానుడికి చెయ్యాలి అంటే ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోతప్పుడు భీష్మ పితామహుడు అంటాడు లేదు లేదు శ్రీకృష్ణుడికే చెయ్యాలి అంటే, సారీ ఎవరు కాదు, ఈయన శిశుపాలుడు ఒప్పుకోడు, అందరూ సంతోషంగా ఒప్పుకుంటారు. శిశుపాలుడు ఒప్పుకోకపోతే ఇతను చెప్తాడు శ్రీకృష్ణుడి గురించి నీకేం తెలుసు అని చెప్పి. సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మళ్ళీ మహత్తు అహంకారం అవన్నీ చెబుతూ ఇంద్రియాలు ఎలా తయారు చేశాడు, సృష్టి మొత్తం ఎలా చేశాడు, ప్రాకృతిక సృష్టి ఏంటి, వైకృతిక సృష్టి ఏంటి, తర్వాత వచ్చినటువంటి ఒక్కొక్క అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ, ఇవన్నీ చెప్పుకుంటూ రామావతారం కూడా చెప్పేసి ఇన్ని అవతారాలు చేసినటువంటి ఈ మహానుభావుడు మన కోసం ఇప్పుడు కృష్ణావతారం లోపల జన్మించాడు. కృష్ణావతారంలో జన్మించమే అటు పూతనను చంపేశాడు, ఇటు కాళింద్రుడు పవర్ తగ్గించాడు, ఇటు గోవర్ధన్ గిరిని లేపాడు, ఇటు బకం రూపంలో ఉన్నటువంటి వాడిని చంపాడు, ఇటు ఈ అన్ని రకాలు ఏవేవైతే తను చంపేశాడో అవన్నీ చెప్తే అవన్నీ విని ఆయన అంటాడు ఏముంది, ఒక ఆవును చంపి ధేనుకాసురుడిని చంపి ఏదో గొప్పవాడిని కూడా, ఆవును చంపితే గొప్ప. బంగ్లాదేశ్ లో బోల్డ్ అంతమంది రోజు చంపుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు బంగ్లాదేశ్ లో, వాడు ఒకడు ఉంటాడు అనమాట, వాడు రాగానే ఆవులకు అర్థమవుతుంది వీడితో కొట్టడానికి వచ్చాయని. పాపం వీళ్ళు వణికిపోతూ భయపడుతూ ఉంటాయి. వీడి దగ్గరికి వస్తాడు, వచ్చి ఆవు దగ్గరికి వచ్చి ఇట్లా మెడ ఉంటుంది కదా, ఆ మెడని ఇలా కౌలించుకుని దాంతో ఇలా కిందకి పడేస్తాడు. అది పడేసిన తర్వాత దాని మెడని విరిచేసేసి ఇది చేస్తాడు. అప్పటికి కూడా అది చచ్చిపోకపోతే దాన్ని కత్తితో కోసి చంపేస్తాడు అనమాట. అలాగా వాడికి టార్గెట్ ఉంటుంది, రోజుకి ఇన్ని చంపాలని. ఆ టార్గెట్ వాడు 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాడు. బంగ్లాదేశ్ లోపల ఆవులను చంపడం అనేటటువంటిది వాళ్ళకి అది చాలా పెద్ద ఇది.
మన ఇండియాలో కూడా చాలా మంది ముస్లిమ్స్ కి ఆవులను చంపడం అంటే చాలా సరదా. వాటిని వేటాడతారు. అటు నుంచి ఒక ముగ్గురు, ఇటు నుంచి ఒక ముగ్గురు వస్తారు. వచ్చేసి ఇలా వెంటాడతారు. ఆవుని సరౌండ్ చేస్తారు అనమాట. సరౌండ్ చేసి దాని ముందు రకరకాలుగా గాయపరుస్తారు. కత్తులతోటి, ఆయుధాలతోటి, వాటితోటి వీటితోటి గాయపరుస్తారు. గాయపరిచిన తర్వాత చివరికి దాన్ని ఘోరాతి ఘోరంగా క్రూరంగా చంపేస్తారు ఒక సాధు జంతువుని. తర్వాత కోతులు ఉంటాయి. కోతులను కూడా మీరు చూసినట్లయితే యూనివర్సిటీస్ లో అక్కడ ఇక్కడ ఈ ముస్లిం పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది చంపేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ముస్లిం అంటే ఆంజనేయ సారీ ఈ యూనో కోతి అంటే ఆంజనేయ స్వామి రూపం, వానర రూపం అని చెప్పి వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, కోతుల్ని హింస పెట్టి చంపుతుంటారు. కోతుల్ని మెడకి తాడేసి పైకి వేలాడదీసి చంపడము, కాళ్ళు చేతులు నరికేసేయడము, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. సో భైరవుడు అంటారు. భైరవుడు అంటే మనం కుక్క అని అనుకుంటాం కదా, కుక్కలకు 2 కాళ్ళు విరగొట్టడము అంటే ఇలా ఆల్టర్నేట్ గా అటొక కాలు ఇటొక కాలు విరగొట్టేస్తారు. సో ఈ విధంగా ఘోరాతి ఘోరంగా మనకు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇంతకీ మనం ఇది ఎందుకు చెప్పుకున్నాం మనం ఇది? శ్రీకృష్ణుని భీష్ముడు చంపిండంటే శ్రీకృష్ణుడు ఆవును అన్ని చంపాడు. తెలుసు అని చెప్తూ కృష్ణుడు శ్రీకృష్ణుడు ఆవును శ్రీకృష్ణుడు ఆవును ఆవును చంపాడు చేస్తాడని అంటాడు. చెప్పి ఆవును చంపడం పెద్ద గొప్పరా? శ్రీకృష్ణుడు గొప్పతనం చెప్తున్నారు. ఎంత గొప్పవాడో చెప్తుంటే శిశుపాలుడు అంటాడు, ఒక ఆవును చంపడం గొప్పమా, ఒక మేకను చంపడం గొప్పమా, పాలిచ్చిన ఒక ఆడామెను చంపడం గొప్పమా, ఏం గొప్ప ఆయన, ఏది గొప్ప అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉంటాడు. మరి ఇంత కథ తెలిసినటువంటి భీష్ముడు మొత్తం తెలుసు. భీష్ముడికి శ్రీకృష్ణుడు దేవుడు అన్న విషయం తెలుసు. శ్రీకృష్ణుడు కొంతమందికి చతుర్భుజ రూపంలో కూడా ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాడు. సో అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఎంతో మందికి తన విశ్వరూపాన్ని చూపించినటువంటి శ్రీకృష్ణుడు, ఆయనను కూడా ఆ రోజుల్లో దేవుడుగా గుర్తించలేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఆ భగవంతుడి తత్వాన్ని భీష్ముడు 30-40 పేజీల నిండా, సో భగవంతుడి తత్వం అంతా మహాభారతంలోనే ఉంది. ఇదైన తర్వాత మళ్ళీ ద్రౌపది ఇప్పుడు మళ్ళీ వచ్చిపోయి వీళ్ళందరూ అర్జునుడు పొగిడేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ద్రౌపది వచ్చి పొగుడుతుంది. మహానుభావ నువ్వు వింత అన్ని పొగిడేసి నాకు జరిగినటువంటి అవమానం అని మళ్ళీ తన అవమానాన్ని అంతా కూడా చెప్పుకుంటుంది. సో శ్రీకృష్ణుని మళ్ళీ పొగిడితే అక్కడ శ్రీకృష్ణుని పొగిడినట్టు కాదు, పరబ్రహ్మ యొక్క రూపాన్ని ఏ విధంగా వర్ణించారు అని. మధ్య లోపల ఏమవుతుంది, వీళ్ళకు భోజనానికి అవసరమైనటువంటి ఇది వస్తుంది. వీళ్ళతో బ్రాహ్మిన్స్ వాళ్ళు చాలా మంది వస్తారు. మరి అప్పుడు ఏం చేయాలి అనగానే వారందరికీ కావాల్సినటువంటి అక్షయ పాత్ర అయిన సూర్యుడిని ఉపాసించడం ద్వారా చేస్తారు. ఆ సూర్యోపాసన 4-5 పేజీల నిండా ఉంది. ఈ సూర్యోపాసన చేసిన వాళ్ళందరికీ కూడా ఈ సూర్యస్తవం ఏదైతే ఉంటుందో ఇది అత్యద్భుతమైనటువంటిది అనమాట. అది చేసిన వారందరికీ కూడా ఆ శ్లోకాలు ఉన్నాయి, నేను కాపీ పేస్ట్ చేసి పంపిస్తాను అందరికీ. వీలైన వాళ్ళు చదువుకోండి, ప్రతిరోజు చదవచ్చు అవి. ఇవన్నీ కూడా వేద వ్యాసుడు మన పైన కనికరంతో ఇచ్చినటువంటివి. ఆరోగ్య రూపం లోపల, విజయం రూపం లోపల సూర్యుడు ఎప్పుడు కూడా విజయానికి, ఆరోగ్యానికి మనకు గుర్తింపు. మనం ఆదిత్య హృదయంలో కూడా ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో అటువంటి మహానుభావుడైన సూర్యుడి యొక్క వర్ణన కూడా అద్భుతంగా ఉంటుంది. సో పరబ్రహ్మని అన్ని రూపములలో మనకు చూపించడం అనేటటువంటిది ప్రతి గ్రంథం యొక్క పర్పస్. కాబట్టి ఇందులోపల ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన విషయం ఇందులో గనక లేకపోతే ఇంకెందులో కూడా ఉన్నట్టు లేదు. ఈ ఉపదేశ పరంపర ఏదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటి ఉపదేశ పరంపర. ఇందులో లేనిది ఇంకా ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించదు. యాజ్ ఎ మెటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వేదాల కంటే కూడా గొప్పది మనకు సంపూర్ణ మహాభారతము, వ్యాస మహాభారతము. ఈ వ్యాస మహాభారతంలో మళ్ళీ గొప్ప పర్వాలు అరణ్య పర్వము, భీష్మ పర్వము, శాంతి అనుశాసనిక పర్వాలు. అంటే ఏంటంటే ఇందులోపల సత్యానికి అహింసకు రెండింటికి కూడా దారిచ్చారు. సత్యం ఎంత ఆనందంగా ఉండి, ఎంత సంతోషంగా ఉండి మహానుభావులైనటువంటి వారు వారి జీవితంలో ఎటువంటి విషయాలు అనుభవించారు అనేది. సత్యం అనేది ఇక్కడ అవసరం, అక్కడ అవసరం, ఇహపర లోకాలకి కూడా అవసరం. అహింస అనేది కేవలం ఈ లోకంలో ఎక్కువగా అవసరమైనటువంటిది. ఎందుకంటే పై లోకాలకు వెళ్ళినప్పుడు అయితే ఇంకా అహింస అనేటటువంటి మాట ఉండదు. అహింస లేదు, హింస లేదు. కానీ ఈ భూలోకంలో, ఇహలోకంలో ఉన్నంత వరకు కూడా అహింస, సత్యము అవసరము. పరలోకానికి వెళ్తే సత్యం కూడా అవసరము. అక్కడ అహింసకి సంబంధం పెద్దగా లేదనమాట. వాటన్నిటి గురించి కూడా తెలియజేసేదే మహాభారతం. దానికి సంబంధించినటువంటిదే ఈ అరణ్య పర్వం. అంటే సత్య రూపుడైనటువంటి కృష్ణుణ్ణి మర్చిపోయాడు. ఎవరు? మన ధర్మరాజు. మర్చిపోయి ఏం చేశాడు? తను జూదం ఆడేశాడు. శ్రీకృష్ణుడు మనకు కథలో ఇవాళ తెలుసుకుంటాము. శ్రీకృష్ణుడు వచ్చి అంటాడు, ఎప్పుడు మనం ఏంటంటే కథ అయిపోయిన తర్వాత ఎనాలిసిస్ చేసుకుంటాము. ఇవాళ ఏంటంటే ముందు ఎనాలిసిస్ చేసుకుని తర్వాత కథలోకి వెళ్దాం. సో శ్రీకృష్ణుడు ఈయనని అంటాడు అనమాట, నేను 10 నెలలు అయిందయ్యా మీరు అరణ్యంలోకి వచ్చాక చూడడానికి వచ్చాను. నాకు తెలియదు మీరు జూదం ఆడుతున్నట్టు. నేను కనుక ఆ సమయంలో రాగలిగితే అసలు ఈ గొడవలు అయ్యేవి కాదు. నేను అందరినీ కూడా కన్విన్స్ చేసి గొడవను ఆపేవాడిని అంటాడు. అంటే భగవంతుడిని సరైన సమయంలో జ్ఞాపకం చేసుకోకపోవడం కూడా తప్పే. శ్రీకృష్ణ భగవానుడు పక్కనే ఉన్నప్పటికీ కూడా వారు జ్ఞాపకం చేసుకోలేరు. అంటే ఏంటంటే ఈ రకంగా భగవంతుణ్ణి మనము కేవలము మన పనులను
కోరికలను తీర్చేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నాం కానీ భగవంతుడు మనలో ఉన్నాడని నిరంతరము గుర్తుంచుకోవడం అనేది మర్చిపోతున్నాం. నేను అనేటటువంటి విషయంలోకి వెళ్ళిపోతున్నాం. ధర్మరాజు లాంటి మహానుభావుడు కూడా ఇలా అయ్యాడు సార్. కాబట్టి ఇక మేము కూడా ఇవాళ నుంచి చేస్తాము, తప్పు చేసిన ప్రతిసారి ధర్మరాజే తప్పు చేశాడు నేను చేయకపోతే లేదా అని అంటాడు. అట్లా కాదు. సో ధర్మరాజు చేశాడు అంటే ఆయన ఆ సమయం లోపల మర్చిపోయాడు. దాన్ని శ్రీకృష్ణుడు ఇండైరెక్ట్ గా చెప్తాడు. నేను ఆ సమయం లోపల ద్వారకలో లేను, సాల్వుని చంపడానికి దానికి వెళ్ళాను, నాకు 10 నెలలు పట్టింది. నా కుమారుడు ప్రద్యుమ్నుడు, సాంబుడు వీళ్ళందరూ కూడా చాలా పోరాడారు సాల్వుడితోని. ఈ సాల్వుడు అనేవాడు శిశుపాలుని ఫ్రెండ్. శిశుపాలుడు చనిపోయాడు కాబట్టి వాడు వచ్చాడు. కాబట్టి అది దానివల్ల నేను రాలేకపోయాను, నేను ఉంటే ఇది జరిగేది కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ప్రారంభం ఎలా ఉందో అలా జరుగుతుంది, అది వేరే సంగతి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి డైరెక్ట్ గాను ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ గాను కూడా చెప్పడము. అంటే ధ్వని అని అంటారు అనమాట. మనకు ధ్వని అనేటటువంటిది మనకు ధ్వన్యాలోకం అని ఒక స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుంది. ధ్వని అంటే ఏంటంటే మనకు ఎప్పుడు కూడా మనం మాట్లాడేదాన్ని డైరెక్ట్ మీనింగ్ ఒకటి, ఇండైరెక్ట్ మీనింగ్ ఒకటి, ఇండైరెక్ట్ మీనింగ్ తో పాటు మరొక మీనింగ్ కూడా ఉంటుంది, అది ధ్వని. అయితే వ్యంగ్యార్థమే కాకుండా మరొక అర్థం ఉంటుంది, అది ధ్వని అంటారు అనమాట. ఆ ధ్వనిని కూడా గుర్తించగలిగి, ధ్వని అంటే సౌండ్ కాదు ఇక్కడ, ధ్వని అంటే వాచ్యార్థము వ్యంగ్యార్థము కాకుండా మరొక అర్థం కూడా ఉంటుంది. అంటే మాట్లాడిన దాని డైరెక్ట్ మీనింగ్, దాంట్లో ఇండైరెక్ట్ మీనింగ్. చేసావులే అంటే చేసావులే అంటే చేసావు అని చెప్పి, చేసావులే అంటే మీనింగ్ ఏది, నువ్వేం చేయలేదులే అని చెప్పి మీనింగ్ వస్తుంది. సో ఇలాగా రెండో మీనింగ్. మూడవ మీనింగ్ కూడా వస్తుంది, దాని ధ్వని అంటారు. ఇటువంటి విషయాలను కూడా మనము అంటే గూఢంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇందులో విషయాలు తెలుస్తాయి. కాబట్టి వ్యాస భగవానుడు లేకపోతే మన భారతదేశం ఇంత గొప్పగా ఉండేది కాదు. ఎందుకంటే వ్యాస భగవానుడు మాత్రమే మన ధర్మ పరంపరను నేర్పాడు. అటువంటి మహానుభావుడి యొక్క పౌర్ణమి త్వరలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ అరణ్య పర్వం లాంటి ఇవన్నీ కూడా పుస్తకాలు దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. 600-700 రూపాయలు ఒక్కొక్క పుస్తకము ఉంది. సో నేను అదృష్టవశాత్తు మీ అందరి వల్ల నేను ప్రతి పుస్తకాన్ని కొనుక్కొని మళ్ళీ రివిజన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో విచ్ ఇస్ ఏ గుడ్ ఇదన్నమాట. సో ఇక కథలోకి ప్రవేశించినట్లయితే వీళ్ళు బయలుదేరుతున్నారు కదా. మళ్ళీ జనమేజయుడు సరే అడుగుతున్నాడు వైశంపాయనుని, మహానుభావ ఇంత కష్టాలు పడ్డటువంటి ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో మా వంశస్థులు, వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎక్కడున్నారు, అసలు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏం పాటించారు, ఏం తిన్నారు, ఎక్కడ నివసించారు? అయ్యో శత్రు సంహారకులు కదా మా పాండవులు, గొప్ప వీరులు, 12 సంవత్సరాల పాటు అరణ్యంలో గడిపారా, ఎలా గడిపారో చెప్పావు. అందరిలోకి కూడా అందగత్తే ద్రౌపది. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర అద్భుతంగా పెరిగింది. ఈ వీరి దగ్గరికి వచ్చిన తర్వాత పట్టపురాణి, మొత్తం వీళ్ళ కురు వంశంకి మొత్తంకి కూడా పేరు తెచ్చినటువంటి ఆవిడ. అటువంటి మహానుభావుడైనటువంటి ఈ రాజపుత్ర ఆవిడ ఈ వనవాసంలోని దారుణమైనటువంటి దుఃఖాన్ని ఎలా భరించగలిగింది, ఈ దుఃఖాన్నంతా కూడా వాళ్ళు ఎలా జీర్ణించుకున్నారు, భయంకరమైనటువంటి ఈ వృత్తాంతం చాలా బాధ అనిపిస్తుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. వీరందరూ కూడా మోసం చేసి కదా మా వాళ్ళని ఓడగొట్టారు, వారందరి కథ మీరు చెప్తే నాకు వినాలని ఉంది అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన అంటాడు అనమాట, వీళ్ళు వెళ్తున్నారు, బయలుదేరారు, ఊర్లో వాళ్ళందరూ కూడా వారితో వెంటబడి రావడానికి ప్రయత్నం చేశారు, అందరూ కూడా వీళ్ళని అనుసరించడానికి ప్రయత్నం చేశారు, ఎవరో కూడా వీళ్ళని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదనమాట. వీళ్ళందరూ వెళ్తుంటే ఎంతో చెప్తాడనమాట ఆయన. ఊర్లో వాళ్ళందరినీ కూడా ఆపి 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 వాళ్ళందరికీ చెప్తాడు, మీరు ఇలా నాతో వచ్చేస్తే ఎట్లాగా, నేను వస్తున్నందుకు మీరు ఎవరిని నిందించకండి, ఇందులోపల భీష్మ పితామహుడు, విదురుడు వీళ్ళందరూ మేము వెళ్తున్నందుకు ఎంతో బాధగా ఉన్నారు, వాళ్ళని మీరు దగ్గరుండి ఊరడించాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఊర్లో వాళ్ళు మాత్రం వదలరు, అందరినీ నిందిస్తూ ఉంటారు. భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళెవరు కూడా. గమ్మత్ ఏంటంటే దుర్యోధనుడిని, ఆ దుష్ట చతుష్టయాన్ని ఎవరు ఏమనరు. వాళ్ళు వీళ్ళ ముందు వీళ్ళ నలుగురిని వీళ్ళని అంటుంటారు ముందు. ఈ మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో చెడ్డవాడు ఎట్లాగో చెడ్డవాడే ఉన్నాడు, ఈ మంచి వాళ్ళకి ఏమొచ్చింది మాయరోగం అని చెప్పేసి అది ఉంది కదా, పెట్టని మహాతల్లి పెట్టనేవే పెట్టదు, పెట్టే దానికి ఏమొచ్చింది మాయరోగం అని పూతుమాట ఉంది కదా, తిడతారు కదా ఆమెని. సో కాబట్టి రోజు పెట్టే వాళ్ళని తిడుతూ ఉంటారు. అదే విధంగా మహానుభావులు ఎప్పుడు తప్పు చేయకూడదు. సో అటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి చేస్తారు అనమాట. సో అప్పుడు ఇక ఊర్లో వాళ్ళందరూ అంటారు, సరే ఇక మీకు మంగళం కలగాలి అంతే, మీరు వెళ్ళే చోట కూడా ఇక మేము వద్దామని అనుకుంటున్నాం, కానీ మీరు మమ్మల్ని రానివ్వడం లేదు సో అని చెప్పేసి అంటారు అనమాట. అంటే అప్పుడు మిగతా బ్రాహ్మిన్స్ అంటారు, మీరే ఎందుకు వస్తున్నారు మళ్ళీ మమ్మల్ని మా వెంట రాకండి అని. వాళ్ళు అంటారు, లేదు లేదు లేదు, మేము మంచి వాళ్ళతోటి ఉండాలని మా కోరిక, కష్టమైనా సరే మంచి వాళ్ళ దారిలోనే వెళ్ళాలి. మీకు ఆ కథ తెలుసా, అది ఎవరితోనే మర్చిపోయాను, అందులోపల చెప్తారన్నమాట, నువ్వు మంచి వాళ్ళతో నరకానికి వెళ్తావా,
చెడ్డ వాళ్ళతో స్వర్గానికి వెళ్తావని. ఇది ఎవరి డైలాగ్ ఒక్కసారి ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నేను మర్చిపోయాను. మన భారతంలోదే అది, యాక్చువల్ గా మన పురాణ కథల్లోదే అది. మంచి వాళ్ళతోటి నువ్వు నరకానికి వెళ్తావా, చెడ్డ వాళ్ళతోటి స్వర్గానికి వెళ్తావా అని చెప్పి ఒక ప్రశ్న ఉందన్నమాట. దానికి జవాబు ఏం చెప్తాడంటే ఆ వ్యక్తి, నేను మంచి వాళ్ళతోటి నరకానికే వెళ్తాను. ఎందుకంటే మంచి వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే నరకాన్ని కూడా స్వర్గంగా మారుస్తారు. చెడ్డ వాళ్ళతోటి నేను దారి కలుపుకుంటూ వెళ్ళాను అనుకోండి, వాళ్ళు స్వర్గాన్ని కూడా నరకం చేస్తారు. కాబట్టి ఏమవుతుందంటే సత్పురుషుల యొక్క సాంగత్యం ఏదైతే ఉంటుందో, మాకి మోహక జాల్ అని ఏదైతే అంటారో, ఈ మోహ జాలాన్ని, మోహం అనేటటువంటి వలలోంచి మమ్మల్ని బయట వేస్తారు. పుష్పాలన్నీ గుచ్చినటువంటి ఒక దారానికి ఆ పుష్పాల వాసన కూడా వస్తుంది. అదే విధంగా మేము ఆ దారం లాంటి వాళ్ళం. ఈ భూమి మీద పుష్పాలు పడతాయి, భూమిలో కూడా వాసన వస్తుంది తెలుసా, ఆ పుష్పాల వాసన. కాబట్టి మీలాంటి వారి యొక్క ఆశ్రయం మాకు చాలా అవసరము. అంటే వీళ్ళు ఎంతసేపు వినరు, వీళ్ళు వద్దొద్దు మీరు వెళ్ళిపోండి, మేము ఎలా మిమ్మల్ని పోషించడం కూడా కష్టమే అంటే వాళ్ళు అంటారనమాట. లేదు, విద్య చేత ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో, కర్మ చేత ఎవరైతే నిర్మలంగా ఉంటారో వారిని ఎప్పుడు కూడా సేవించాలి. విద్య అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కాదు సార్, మీరు బాగా చదువు, అది కాదు, అది ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి గురించి మాత్రమే. సో వారితో ఉండడం అనేది ఏదైతే ఉందో, నేను గొప్ప శాస్త్రాలు చదవడం కంటే కూడా గొప్పది. కాబట్టి మనము పుణ్యకర్మలు పూర్వజన్మలో ఎన్ని చేశామో తెలియదు, కానీ కనీసం పుణ్యకర్మలు చేసినటువంటి వారితో ఉంటే చాలు. ఈ పాపాత్మల వెంట తిరిగితే లేని పాపాలు మనకు వస్తాయి. వాడు 10 మాటలు అంటే మనం ఒక మాట అయినా అనాలి. ఈ మాట మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? పాపాత్మల వెంట తిరిగితే ఎవరైనా మాట్లాడండి. పాపాత్మల వెంట తిరిగితే మనం నిజమే సార్, సత్సాంగత్యం చేయాలి సార్, అప్పుడే. లేకపోతే ఏమవుతుందంటే పాపాత్ముడు 10 మాటలు అన్నాడు అనుకో, మనం కూడా ఒక మాట అనాల్సి వస్తుంది. ఎందుకంటే విని ఒకసారి అనం, రెండోసారి అనం, మూడోసారి అయినా అనాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ చెడు విషయాల్లో ఉండదు. ఉత్తముల వల్ల ఏమవుతుందంటే మనకు విషయ వాంఛలన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ నీచులతో ఉన్నప్పుడు బుద్ధి అంతా కూడా కల్మషం అయిపోతుంది. అంటే అప్పుడు అంటాడు, మీరు మమ్మల్ని ఇలా అనడం మాకు చాలా సంతోషంగా ఉంది, మీరందరూ మహానుభావులు, మీరందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు, మీరందరూ కూడా మాకు ఇంత మంచి మాటలు చెప్తుంటే ఎట్లా ఉందంటే మాలో లేని గుణాలు మీరు చెప్తున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి అంటే కూడా వినడు అన్నమాట. ఎలాగా ఇప్పుడు ఈ బ్రాహ్మణులందరినీ వాళ్ళు మాత్రం వినరు. ఈ బ్రాహ్మిన్స్ అందరూ అంటారు, నువ్వేం మాట్లాడుతున్నావు, భోజనమే కదా, నువ్వేం వర్రీ అవ్వకు, మా భోజనాన్ని మేమే, మాకు బ్రాహ్మిన్స్ కి 7 ఇళ్లలో మాక్సిమం మేము భోజనం చేయడానికి వీలవుతుంది, ఎక్కడో ఒక చోట భిక్షం చేసుకుంటాం, నీకెందుకు బాధ అంటే ఈయన అంటాడు, ఏదో మేము కష్టపడి ఏదో తెచ్చుకొని మాకు మేము పోషించుకుంటాం అంటే కుదరదు, మేము కూడా నీతో పాటు వస్తాము, కాబట్టి మేము మిమ్మల్ని రాణించాల్సిందే. ఏ విషయంలో కూడా సదాచారాన్ని పాటించే వారి దగ్గర బ్రాహ్మణులు ఉండి తీరుతారు, మేము వచ్చి తీరుతాము అంటే. ఇప్పుడు అంటాడు, మీ బ్రాహ్మిన్స్ అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ నేను మిమ్మల్ని మీకు సహాయపడలేను అనేటటువంటి బాధ నాకుంది, నన్ను ఏం చేయమంటారు అని చాలా బాధపడితే ఇంకప్పుడు అక్కడే ఉన్నటువంటి ధౌమ్యుడు అంటాడు అనమాట, ఏం చేయాలి అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటాడు అనమాట. అయితే ధౌమ్యుడి కంటే ముందు శౌనకుడు అని ఒక ఆయన ఉంటాడు. ఈ శౌనకుడు మన శౌనకాది మునులు ఉన్నారు కదా, వాళ్ళతో ఆయన ఇంకొక బ్రాహ్మణ్ అనమాట. ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు, ఎప్పుడు కూడా మీరు ఇలా అనకండి, మీరు శోకిస్తూ మీరు ఇలా కింద కూలిపోయారు ఏదైతే ఉందో నాకు చాలా బాధేస్తుంది, మాకు భోజనం పెట్టలేకపోతామో, మాకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేకపోతామో అని మీరు బాధపడడం ఏదైతే ఉందో మమ్మల్ని చాలా బాధిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా శరీరంతో ఉన్న దుఃఖాలతోటి, మానసికంగా ఉన్నటువంటి దుఃఖాలతోటి నిరంతరము బాధపడుతూ ఉంటుంది. కానీ వీటిని నివారించేటటువంటి గుణం ఉంది తెలుసా ధర్మరాజా. చూడండి ఎంత గొప్ప జ్ఞానబోధం. ఆయన ఏమంటారు తెలుసా, మనకి ఎందుకు దుఃఖం కలుగుతుంది అసలు? మనకు వ్యాధులు వస్తే దుఃఖం అనిపిస్తుంది, ఇష్టం లేని సంఘటనలు జరిగితే దుఃఖం అనిపిస్తుంది, ఏదైనా కష్టపడ్డప్పుడు అబ్బా ఏం కష్టపడుతున్నాను రా అని అనుకుంటాం. ఉదాహరణకి ఇంట్లోపల మనకు ఎవరైనా రాలేదనుకోండి, మనకి ఎంత బాధ అనిపిస్తుంది, ఎవరు రాకపోతే బాధ అనిపిస్తుంది చెప్పండి? పిల్లలు, ఇంకా కాదు, మీరు ఏ సిచ్యువేషన్ లో అడుగుతున్నారు నాకు అర్థం. ఇంటికి పని మనిషి రాకపోతే బాధపడుతున్నాను. జోక్ కాదు, కావాలని అంటే ఫెస్టివల్ కి పిల్లల కోసం ఎదురు చూస్తుంటాం, వాళ్ళు హాస్టల్లో ఉండి రాకపోతే అప్పుడు ఫీల్ అవుతాం. మాధవి గారు ఉన్నారని చెప్పేసి కావాలని అలా జోక్ చేస్తున్నారు అనమాట. సో అయితే ఈ విధంగా మనకేంటంటే దుఃఖం అనేది మన శారీరక శ్రమ వల్ల కూడా మనకు బాధ అనిపిస్తుంది. ఈ బాధలన్నీ కూడా పోగొట్టుకునే మార్గాలు ఉన్నాయి తెలుసా మహానుభావ. ఏదన్నా కూడా అది కాక నువ్వు ఇష్టమైన దాన్ని వదలడం, అది కూడా బాధిస్తుంది. కాబట్టి 4 అనేటటువంటి ఏవైతున్నాయో శరీరానికి విధంగా రోగం అనిపించినప్పుడు, ఇష్టం లేని సంఘటనలు జరగడం కానీ, మనకి ఇష్టం ఉన్నటువంటి ఏ వస్తువులని కానీ, ఉదాహరణకు నాకు పాలకూర అంటే చాలా ఇష్టం, నేను తినే దాంట్లో పప్పుల్లో పాలకూర బాగా ఇది ఉండేది, ఆ పాలకూరని కాస్త నేను అక్కడ వదిలేశాను.
ఎక్కడ కాశీలోనో గయలోనో వదిలేసాం మొత్తం మీద. ఎనీవే, సో అప్పుడు ఇది తర్వాత శ్రమ, కష్టపడడం కూడా, ఈ రెండు అబ్బా ఇంత కష్టపడాల్సి వస్తుంది నాకు చూడు అని చెప్పేసి నాలుగిటి వల్ల బాధ కలుగుతుంది. కానీ నాలుగిటికి శౌనకుడు ధర్మరాజుకి చెప్తున్నాడు, నువ్వు అలా కుప్పగూలిపోయావు ధర్మరాజా, నిన్ను చూస్తుంటే బాధ వస్తుంది. ధౌమ్యుడు వస్తాడు, వచ్చి నీకు సలహా ఇస్తాడు. కానీ అంతలోపల ఒక బ్రాహ్మణుడుగా వీళ్ళందరి రిప్రజెంటేటివ్ గా నేను నీకు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. వీటన్నిటికీ కూడా దుఃఖం కలిగినప్పుడు దెర్ ఆర్ 2 ways టు హ్యాండిల్ ఇట్. ఒకటి ఏంటంటే డైరెక్ట్ అటాక్, దీన్ని రెజల్యూషన్ అంటారు, ఇంగ్లీష్ లోపల రెజల్యూషన్ అంటారు. రెండోది ఏంటంటే జస్ట్ ఇగ్నోర్, వాటి గురించి అసలు ఆలోచించకు. ఇది మనకు ఒక్కసారి కనుక మేనేజ్మెంట్ థియరీ కనుక దీన్ని అన్వయించుకుంటే, మేనేజ్మెంట్ థియరీ లోపల రిస్క్ ఎలా సాల్వ్ చేస్తారు, రిస్క్ మిటిగేషన్ అనేది 4 రకాలుగా ఉంటుంది. రిస్క్ రిజల్యూషన్, రిస్క్ యాక్సెప్టెన్స్, రిస్క్ రిజెక్షన్, రిస్క్ ట్రాన్స్ఫర్. అంటే ఏంటి, ఎలాగా ఒక పని మనకు వచ్చిందంటే కూర్చొని దానికి ఏంటి సమస్యకు పరిష్కారం అని చెప్పేసి కూర్చోవడం, ఇద్దరు కూర్చుని ఎదురెదురుగా కూర్చొని సాల్వ్ చేసుకోవడం. దీనికి ఇది పరిష్కారము, నేను కారు నడిపిస్తున్నాను, నాకేం జరుగుతుంది, సమస్య, ప్రాణం పోవచ్చు కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇంట్లో ఫైర్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ నేను పెట్టుకుంటాను. సో ఈ విధంగా విరుగుడు మహానుభావ, దీనికి ప్రతీకారమ లేదా విరుగుడు అంటారు. అంటే దుఃఖానికి ముందు కారణం ఏంటో కనుక్కొని దానికి సొల్యూషన్ ఏముందో తెచ్చుకోండి. రెండవది ఏంటంటే రిస్క్ యాక్సెప్టెన్స్. రిస్క్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే ఇంతే, ఇది నేను ఈ దుఃఖం వస్తే నేను అనుభవించాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక కొండెక్కాలి అంటే అమ్మ శ్రమ అనేది బాధలో కారణం అని చెప్పాం. 4 కారణాలు ఏంటండి, ఎవరైనా చెప్పండి 4 కారణాలు, దుఃఖానికి 4 కారణాలు. సార్ మీరు ఇష్టమైనది వదిలేయడం, ఇష్టమైనది వదిలేయటము, జరగకపోతే సార్, అసూయ, పని మనిషి రాకపోతే, కాదు 4 కారణాలు చెప్పారు కదా, దుఃఖానికి 4 కారణాలు అని చెప్పారు. వ్యామోహం సార్, ఇష్టమైనది వదిలేయటము, శ్రమ పట్టము, మనకు ఇష్టమైన వాళ్ళు 4 కారణాలు సార్ అనుకున్నది జరగకపోతే ఆశ. అంటే అనుకున్న పని కాకుండా దుఃఖమే సార్. కాదు అనుకున్న పని కాకుండా దుఃఖమే. కాదు మీకు నేను మీ సొంత ఇది చెప్పకండి. ఇందాక భగవంతుడు ఏం చెప్పాడు, శౌనకుడు ఏం చెప్పాడు, శౌనకుడు 4 కారణాలు అన్నారు దుఃఖానికి, అవేంటి అన్నాడు. అజ్ఞానం సార్, మోహం సార్, మోహం ఒకటి, మీకు పెట్టలేకపోయాననేది ఒక బాధ ఉంటుంది, సంతోషం ఒకటి. అది అని ఆయన పడిపోయాడు. ధర్మరాజు ధౌమ్యుడు వచ్చే పడిపోయి అలా కూర్చుని ఏడుస్తూ కూర్చున్నాడు, చేయలేకపోతున్నాను. అప్పుడు శౌనకుడు వచ్చి ఈయన దగ్గరికి వచ్చి అంటాడు, శరీరానికి బాధలు, మనసుకు బాధలను ఉంటాయి, దుఃఖానికి కారణం 4 విషయాలు. ఒకటేమో రోగం రావడం, రెండోదేమో ఇష్టమైనటువంటి వస్తువులు జరగకపోవడం, మూడోదేమో నేను కష్టపడడం, శ్రమ, అబ్బా ఎంత శ్రమ పడాల్సి వస్తుంది, 70 ఏళ్ల వయసులో నేను బ్యాగులు మోస్తూ కూలీలాగా పనిచేయాల్సి వస్తుంది అంటే దానికి భయపడతాం. 4వది ఏంటంటే ఇష్టమైన విషయాలను, ఇష్టమైన వ్యక్తులని త్యజించడం. ఈ 4 విషయాల ద్వారా మాత్రమే మనకు దుఃఖం వస్తుంది ప్రపంచంలో, ఇంకా వేరే దుఃఖం వచ్చే అవకాశం లేదు. ఎవరైనా చెప్పండి ఇప్పటికైనా కనీసం. ఇష్టమైన వాళ్ళని వదిలేయటము, ఇష్టమైన వాళ్ళు వదిలిపోయినప్పుడు బాధ, ఇష్టమైనది వదిలేసినప్పుడు బాధ, శ్రమకి బాధ, శ్రమ వల్ల కూడాను, సంఘటనలు కూడా, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు. సో ఈ 4కి రెజల్యూషన్ ఏం చెప్తున్నాడు ఆయన, 2 రెజల్యూషన్స్. ఒకటేమో అటాక్ దెమ్ ఆర్ ఇగ్నోర్ దెమ్. ఐదర్ కూర్చొని సాల్వ్ చేసుకో ప్రాబ్లం ఏంటో. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫోన్ ఒక రోజు పోయింది, అది ఎంత దుఃఖం చెప్పండి, ఒక్కసారి ఎవరైనా చెప్పండి. ఫోన్ పోతే ఎంత దుఃఖం చెప్పండి. చాలా దుఃఖం అండి. రోజే గడవదు, క్లాసులు మిస్ అయిపోతాను, బాధ ఎక్కువ ఉంటుంది సార్ ఫోన్ పోతే. అది అబద్ధం, అది కాదు, ఇంకేదన్నా చెప్పండి అసలు దుఃఖం లేదు సార్, ఫోన్ కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధపడతాయి గురువు గారు. 9 o'clock కి ఫోన్ పాడైనా, ఎలక్ట్రిసిటీ లేకపోయినా, కాంటాక్ట్ నెంబర్స్ అన్ని మిస్ అయిపోతున్నాయని బాధ మిస్ అవుతామన్నదే సత్యం సార్, మిస్ అయిపోతాయి కూడా. రోజు మొత్తం గడవదు. ఎట్లా ఎన్ని కాల్ చేయాలి, వాళ్ళ ఎంతమందితో మాట్లాడాలి, ఎంత దుఃఖం అనిపిస్తుంది చెప్పండి. సో ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ ఉంటే అసలు దుఃఖం ఉండేది కాదు, వాళ్ళందరూ రీల్స్ చూసుకుని కూర్చునే వాళ్ళు. ఫోన్లు మాట్లాడటం చాలా తగ్గించాం సార్. సరే, సో వెళ్ళటాలు మాట్లాడటాలు తగ్గించేసాం.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో కాబట్టి ఏంటంటే సార్ రెండు మణిగారు రకాల చెప్తే మీరు నమ్ముతారు సార్. మణిగారు చెప్తే నమ్ముతారు. సుధా గారు సార్ మీ ఫ్రెండ్ కి మీరు ఆదాయం చెప్పినా తగ్గిపోతుంది సార్. మమ్మల్ని నమ్మండి సార్. ఫోన్ తక్కువ చేసేసినాను. అందరూ శాంతంగా ఉంటారు సార్. ఫోన్ లేకపోతే నైట్ ఫోన్ లేకపోతే మీ ఫ్రెండ్ కి ఆదాయం తగ్గిపోతుంది సార్. ఆయన ఎవరో 10 రూపాయలు ఇస్తే పగల కొట్టేస్తారు. అవన్నీ ఉండవు అది సార్. అది 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 ఆయనకు ఆదాయం తగ్గిపోతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది కదా సార్, అది బాధ. అయినా ఆయన ఎప్పుడు 10 రూపాయలకే పగల కొడితే ఎలా సార్? రేటు పెంచాలి కదా. సార్ కాదు, అసలుకి రాత్రి నైట్ 10 తర్వాత ఇక ఫోన్లు అక్కడ ఆఫ్ చేసేయాలి సార్ మెయిన్ దగ్గర. మళ్ళీ పొద్దున్న 6 o'clock మళ్ళీ ఆన్ చేయాలి. ఆన్ చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ ఆన్ పెట్టుకోండి, కానీ ఇది ఆఫ్ చేసేసేయండి. ఇది ఫోన్ కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది కదా, మీరు ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటే మోడ్ లో ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసేయాలి సార్. అంతే, ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసేయండి. పెట్టేసేసి వైఫై ఆన్ చేసుకోండి. వైఫై ఆన్, మగవాళ్ళు అయితే వైఫ్ ని మ్యూట్ లో పెట్టండి. సో అట్లా పెట్టుకోండి. మిగతా వాళ్ళకి వైఫై ఫ్లైట్ మోడ్ లో పెడితే ప్రవచనం వస్తుందా సార్? వస్తుంది, వైఫై లో వస్తుంది వస్తుంది. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఇదేంటి, రెండు రకాలుగా అటాక్ చేయాలి. ఒకటేమో ప్రాబ్లమ్ ని నిజంగా సొల్యూషన్ ఉందేమో ట్రై చేయండి, సొల్యూషన్ లేకపోతే ఇగ్నోర్ చేయండి అంటున్నాడు ఆయన. ఎవరు చెప్పాడు ఇది? శౌనకుడు అనేటటువంటి మహానుభావుడు. బాబు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎందుకు బాధపడతావు? ఇప్పుడు నీకు ఉన్నటువంటి బాధ సత్యమైనదే. ఆ బాధ ఏంటంటే బ్రాహ్మణులందరినీ ఎలాగ వెంట ఇంతమందిని వేసుకుని వచ్చావు అని. బ్రాహ్మణ్స్ అందరూ అంటే మేము వాళ్ళతోనైతే ఉండము, ఆ ఊర్లో ఉండే ఛాన్స్ లేదు, కుప్పలు కుప్పలుగా బ్రాహ్మణ్స్ వచ్చేసారు, ఎలాగా? సో కాబట్టి ఏం చెయ్యాలి మేము అంటే, లేదు మనకు ఇలాగ 2 రకాలు. ఈ బాధల లోపల ఒకటేమో ఇగ్నోర్ చేయాలి, ఇంకోటేమో సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే మనం ఇందాక తెలుసుకున్నాం, కూర్చొని హెల్మెట్ పెట్టుకోవడమో లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోవడమో ఏదో ఒకటి పెట్టుకొని ముందు ఉపశమనం కాస్త ఉపశమనం కలిగించుకోవడం. రెండోది ఏంటి? ఉపశమనం కలిగించుకోవడం కాకుండా ఇగ్నోర్ చేయడం. ఇగ్నోర్ అంటే అసలు ప్రాబ్లం ఉందిగా, చలో కానీ ఏం జరిగితే అది జరుగుతుంది, అన్ని దైవాధీనం అని చెప్పేసి అనుకోవడం. దీన్ని రిస్క్ రిజెక్షన్, రిస్క్ యాక్సెప్టెన్స్ 2 అని కూడా అంటారు. మన 4వది ఉంది, అది రిస్క్ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని. రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మన రిస్క్ ని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసేయడం. ఉదాహరణకి నేను చేయాల్సిన పని, ఇప్పుడు నేను వెళ్ళి ఈ హాల్ లోపల ఎక్కి ఆ ట్యూబ్ లైట్ ని చేంజ్ చేయాలి. నేను చేంజ్ చేసి పైకి ఎక్కి నానా కష్టాలు పడి పైకి ఎక్కితే వాళ్ళకి దిగుతానో లేదో గ్యారంటీ లేదు. సో అందుకని ఏం చేస్తాను, మా పాపనో పిల్లనో ఎక్కిస్తాను అనమాట. ఎక్కిచ్చేసి చేయండి అంటే వాళ్ళు చేస్తారు అనమాట. సో దాన్ని రిస్క్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ రిస్క్ ట్రాన్స్ఫర్ కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆవిడ వాళ్ళ భర్త తర్వాత పాప ఇద్దరు కూడా సముద్రం లోపలికి వెళ్తారు. సముద్రం లోపలికి వెళ్తే కొంచెం డీప్ గా వెళ్తూ ఉంటారు. వాళ్ళ పిల్ల చిన్న బేబీ అనమాట, 10 ఏళ్ల పిల్ల 15 ఏళ్ల పిల్ల. పిలుస్తూ ఉంటుంది, వెనక్కి వచ్చే అని. కొద్దిసేపు మళ్ళీ అరుస్తూ ఉంటుంది, మళ్ళీ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, వెనక్కి వచ్చే అని. హస్బెండ్ పాప ఇద్దరు ఉన్నారు. అయితే పక్కన అంటారు, ఇద్దరు వెళ్ళారు కదమ్మా, పిలవండి, మీ ఆయన కూడా పిలవండి, ఇద్దరికి రిస్కే కదా అంటే, మా ఆయనకి ఇన్సూరెన్స్ ఉండండి, మా పాపకు ఇన్సూరెన్స్ లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో దీన్ని ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే రిస్క్ ట్రాన్స్ఫర్. రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ఆయన చచ్చినా ఆ డబ్బులు ఆయన ఏదైతే ఇన్సూరెన్స్ చేస్తాడో తద్వారా వీళ్ళందరూ కూడా బతకవచ్చు. అది రిస్క్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే మనము పోషించాల్సిన ఫ్యామిలీని ఇన్సూరెన్స్ కంపెనీ పోషిస్తే దాన్ని రిస్క్ ట్రాన్స్ఫర్ అంటారు. ఆ రోజుల్లో రిస్క్ ట్రాన్స్ఫర్ లేదు, ధర్మరాజు వాళ్ళ సమయం లోపల రిస్క్ ట్రాన్స్ఫర్ లేదు. ఎవరి శక్తి వాళ్ళే. అది కాక వాళ్ళు పంచేసుకున్నారు, ఎవరినెవరు చంపాలి అని పంచుకున్నారు. దుర్యోధనుని తర్వాత కౌరవులందరినీ కూడా ఒకరే చంపుతారు. భీముడు చంపుతాడు, తర్వాత ద్రోణాచార్యుడునేమో దుష్టజుమ్నుడు చంపుతాడు, శిఖండి ఏమో భీష్మ పితామహుని చంపేస్తాడు, తర్వాత ఈయన అర్జునుడేమో కర్ణుని చంపుతాడు. సో వాళ్ళందరూ డివైడ్ చేసుకున్నారు. ఓకే, వర్క్ ఎలొకేషన్ ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు చెప్తారు, శ్రీకృష్ణుడికి చెప్తారు ఇదంతా మేము ఆల్రెడీ ఎలొకేట్ చేసేసుకున్నాము అని చెప్పేసి చెప్తారు అనమాట. సో అయితే సరే, ఇప్పుడు మీకు సమస్య వచ్చినప్పుడు దానికి కావాల్సిన సొల్యూషన్ లేదా సొల్యూషన్ దొరకకపోతే మీరేం చేయాలి? ఇగ్నోర్ అన్నా చేయాలి అని చెప్పాడు. ఇగ్నోర్ చేయడంలో కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే, ఓ ధర్మరాజా, ఎందుకయ్యా బాధపడతావు? బుద్ధిమంతులు విద్యావంతులు అయినటువంటి మనుషులకు దగ్గరగా నిలబడచ్చు కదా. నీతో కేవలం మంచిగా మాట్లాడే వాళ్ళతోటే ఉండవయ్యా నువ్వు, అంతకంటే భోగం ఉందా? ఇప్పుడు ఈ పాయింట్ అందరికీ అర్థమైందండి? మానసిక సుఖాన్ని కలిగించే వాళ్ళు మాత్రమే నీతో ఉండాలి, ఎవడు పడితే వాడు ఉండద్దని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఇది శౌనకుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఇవాళ నేను మీ అందరికీ ఏదైతే విషయాన్ని చెబుతున్నానో ఆ రోజు ఆల్రెడీ శౌనకుడు చెప్పాడు కదా. మరి శౌనకుడు ఆల్రెడీ ధర్మరాజుకి ఏమంటే, నీకు మానసికంగా నీకు ఏవైతే దుఃఖాలు ఉన్నాయో ఆ దుఃఖాలన్నిటికీ దూరం కలిగించేటటువంటి వ్యక్తులతో ఉండు. నువ్వు ఎవరితో పడుతూ వాళ్ళతో ఉండకు. ఇప్పుడు నీకు ఏమైతుందంటే, మనసు బాధపడితే ఏమవుతుంది? శరీరం కూడా బాధపడుతుంది. సైకోసోమాటిక్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు వేడి వస్తువుని తీసేళ్ళి నీళ్ళలో పెడితే నీళ్లు కూడా కాలిపోతాయి.
అదే విధంగా నువ్వు కష్టాలను తీసుకొచ్చేసి లోపల పెట్టుకుంటే శరీరం అంతా కూడా కాలిపోతుంది. కాబట్టి నువ్వు ముందు అది గుర్తించు, ఆనందంగా ఉండడానికి ట్రై చెయ్యి. స్నేహం, ఈ దుఃఖానికి కారణం ఏంటంటే స్నేహమే. బంధాలే కారణం దుఃఖాలకు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఈ దుఃఖాలన్నిటికీ కూడా కారణం బంధాలే. ఈ శోకం గాని, భయం గాని, ఆయాసం అంటే అలసట, ఇవన్నీ కూడా స్నేహం ద్వారానే కలుగుతున్నాయి. కాబట్టి ధర్మరాజా, మంచి మనుషులతో ఉండు, తామరాకు మీద నీటి బిందుల్లాగా ఉండు. యోగులు గాని, జ్ఞానులు గాని, జితేంద్రియులు గాని ఈ ప్రపంచంలో ఉన్న విషయాల మీద శ్రద్ధ చూపించరు. ఎప్పుడైతే నువ్వు రాగానికి వశమైతావో అప్పుడైతే నీకేమవుతుందంటే ఆ వస్తువు దొరకనప్పుడు నువ్వు బాధపడతావు, పిచ్చెక్కుతుంది, ద్వేషం వస్తుంది, పిచ్చివాడివి అయిపోతావు. కాబట్టి అటువంటిని వదిలేసి నువ్వు ఆ తృష్ణను వదిలేసేవయ్యా అంటే ఈయనంటాడు, ఇదెక్కడ గోల్ అండి, ధనం కోసం నేను ఆలోచించడం లేదు, మీరేమో ధనాన్ని కష్టంగా దుఃఖంతో సంపాదిస్తామని చెప్పేసి కాబట్టి ధనం పోతే బాధపడదు, అది కాదు. ఇక్కడ నేను ధనం ఎందుకు కావాలి అనుకుంటున్నానంటే నాకు భోగాల పట్ల ఏదో కాంక్ష ఉండి కాదు, నేను మీ అందరికీ చేయలేకపోతున్నాను. అన్నం అనేటటువంటిది నేను నాకు వండుకుని తినకూడదు, పశువులను వృధాగా హింసించకూడదు, విధిపూర్వకంగా దేవతలకు అర్పించి అలా తినాలని విషయం నాకు కూడా తెలుసు మహానుభావ. అందరికీ పెట్టగా మిగిలిపోయినటువంటి భోజనం ఏదైతే ఉందో దాన్ని విఘసనం అంటారు. అది నేను తినాలి అన్న విషయం కూడా నాకు తెలుసు. అది యజ్ఞంలో మిగిలిపోయినటువంటి యజ్ఞశేషం లాంటి గొప్పది. అది ఆ విఘసం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే నేను తింటాను. కాబట్టి ప్రతిరోజు కూడా గృహస్థు ఇంటికి వచ్చిన వారికి ఆ మర్యాదలు చేసి తీరాలి. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించాలి. అపరిచితుడు గాని, బాటసారి గాని వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రశాంత చిత్తంతో వాళ్ళకు అన్నం పెట్టి వాళ్ళకు ఉంచాలి. ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి గొప్ప విషయాలు నాకు తెలిసినవే స్వామి. కాకపోతే ఏమిటంటే నాకు ఇక్కడ బెంగ అనిపిస్తుంది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి పరమాత్మ అన్న విషయం నాకు తెలుసు. మనం ఎన్నో రూపాలలో ఈ ప్రపంచంలో తిరుగుతున్నాము, ఒకే ఆత్మ అన్న విషయం కూడా నాకు తెలుసు. సాధనకు వస్తే అనగానే అప్పుడు ఆయన శ్రవణ కూడా అందుకొని చెప్తాడు. సాధన అనే దానికి చక్కటి మార్గాలు ఉన్నాయి. యజ్ఞం, ఈ యజ్ఞం 12 రకాలు మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. తర్వాత అధ్యయనం, దానము, తపస్సు, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, ఏ రకమైనటువంటి లోభాలు మనకు ఉండకపోవడం, ఇవన్నీ కూడా ధర్మ మార్గాలు. ఇందులోపల ఏవైతే యజ్ఞము, దానము, తపస్సు ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పితృయానంలోకి తీసుకెళ్తాయి నీకు. ఇక అది కాక నీకు దైవయానం ఉంటుంది. సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, లోహం లేకుండా ఉండడము, ఇవన్నీ నీకు దేవయానం. ఒకటి పితృయానం, ఒకటి దేవయానం, ఒకటి ఉత్తరాయణ మార్గం, ఒకటి దక్షిణాయన మార్గంలో వెళ్ళేటటువంటి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో వెళ్ళడానికి దేవయానం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఆ దేవయానంలో వెళ్లాల్సినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు అష్టాంగ నియమాలు పాటించాలి. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు అని చెప్పేసి చెప్పు. కాబట్టి నువ్వు గుర్తుంచుకో, నీకు తపస్సు చేయాల్సినటువంటి అవకాశం వచ్చింది ధర్మరాజా. ఇక్కడ ఉండి చక్కటి తపస్సు చేసుకో, దాన ధర్మాలు చేసుకో, అన్ని రకాలు చేసుకోవాలి. ఇందులోకి ధౌమ్యుడు వస్తాడు. రాగానే అప్పుడు ఇంకా చాలా సంతోషపడి ఆయన చూడగానే ఈయన బోర్ నిడుస్తాడు. నువ్వు వచ్చే లోపల శౌనకుడు నాకు పెద్ద క్లాస్ పీకాడు, సో నేనేం చేయాలి, నాకు వల్ల కావడం లేదు, బాధ తట్టుకోలేకపోతున్నాను, ఇంతమందిని నాతో వస్తే ఏం చేయాలి అని. అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఏమీ బెంగపడకు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకు కూడా సూర్యుడే శక్తి. కాబట్టి నువ్వు సూర్యుడి యొక్క మంత్రాన్ని నువ్వు జపిస్తే నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నీకు దొరుకుతుంది అని చెప్పి ఆ సూర్యుడు మంత్రం ఏదైతే ఉందో అది నాకు నోటికి రాదు, చాలా 10-12 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నీ కూడా చదివి నువ్వు భగవంతుడిని కీర్తించు అని. అప్పుడు ఇంకా ఈయన ఇవన్నీ చేసి ఇక చదువుతూ ఉంటే అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు అనమాట. రాగానే ఇంకా అప్పుడు ఆయన చాలా సంతోషపడిపోతాడు. ఈ దేవతలు, యక్షులు ఇందాక చెప్పారు అవేనా సూర్య శ్లోకాలు? కాదు, సూర్యోర్యమ భగస్త్వష్ట పూషార్క సవితారవిహి అని వస్తుంది ఒకటి. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట ఇవన్నీ వీళ్ళందరి దేవుళ్ళతో కలుపుకున్నటువంటిది ఒక పెద్ద మంత్రం ఉంది. అది 19, 20, 21, 27, 28, 12, 13 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని సూర్యస్తవం అంటారు. సూర్యస్తవం. ఓకే, మన ఇవి సూర్యస్తవం ప్రతి ఒక్కడు కూడా చేయాల్సింది. 13 శ్లోకాలు అయ్యాయి. ఈ 13 శ్లోకాలని చేస్తే చాలా మంచిది విజయానికి కానీ దానికి కానీ. ప్రతిరోజు చేయమని చెప్పేసి ప్రతిరోజు చేయమని. సామవేదోక్తం సూర్యస్య వ్యాధిమోచనం సర్వపాపహరం సారం ధనారోగ్యకరం వరం. అదేనా సార్? అది అంటే కాదు, ఇప్పుడు నేను చెప్పినటువంటి 13 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 13 26, 13 52 లైన్ల ఇది. సో మొత్తం ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క వివిధ పేర్లు, సూర్యుడు, ఆర్యముడు, భగుడు, త్వష్ట, పూషణాయ నమః, ఇవన్నీ మనము ఆదిత్య హృదయంలో కూడా తెలుసుకుంటాం. పూషణాయ నమః అంటే పోషించేవాడు, భగ అంటే ఏంటి, భగవంతుడి యొక్క శక్తిని కలిగి ఉన్న. ఇలా మనకు రకరకాల భగవంతుడి యొక్క ధర ఇవన్నీ ఉన్నాయి. వివస్వాన్ అంటే మొత్తం అన్నింటినీ కప్పేటటువంటి వాడు. ఈ విధంగా సూర్యుడికి ఉన్నటువంటి ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది.
ఆ అర్థాలన్నిటితోటి ఆయనను పరబ్రహ్మ రూపం లోపల కొలిచేది ఏదైతే ఉందో అదే ఇక్కడ నేర్చుకునే సూర్యస్తవము, అక్కడ మనం రామాయణంలో నేర్చుకున్నటువంటి ఆదిత్య హృదయం. ఇది కాక బ్రహ్మాండ పురాణంలో కూడా ఒక సూర్య శతకము ఏదో ఉంది. ఇది కాక మళ్ళీ శ్రీకృష్ణుడు కొడుకు ఉన్నాడు కదా, ఆయన సాంబుడు, ఆయనకు ఒకసారి ఇది వస్తుంది, ఏమంటారు, ఆయన శ్రీకృష్ణుడు రూపంలోనే ఉంటాడు. శ్రీకృష్ణుడు రూపంలోనే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి నేనే శ్రీకృష్ణుడిని అంటాడు. అప్పుడు వాళ్ళు శ్రీకృష్ణుడిని సాంబుని గుర్తించలేని స్టేజ్ లో ఉంటారు కదా, వాళ్ళు రూపం సేమ్ టు సేమ్ శ్రీకృష్ణుడు అయినప్పటికీ కూడా చేష్టల ద్వారా గుర్తించి ఆయనకు శాపం పెడితే అప్పుడు ఆయన సూర్య శతకము ఏదో రాశాడు. నేను కన్ఫర్మ్ చేస్తాను, అన్కన్ఫర్మ్డ్. అప్పుడు ఆయన రకరకాల సూర్య ఆలయాలు, మనకు కనిపిస్తున్న చాలా సూర్య ఆలయాలన్నీ కూడా ఆయన మహానుభావుడు సాంబుడు కట్టించి ఆ విధంగా తనకు ఉన్నటువంటి కుష్టి వ్యాధిని నివారించుకున్నాడు అని చెప్పి చెప్తారు. అది కూడా చాలా పాపులర్. బట్ నేను అనేది ఏంటంటే పాపులర్ పుస్తకాలలో ఉన్నవి చదివితే బెటర్ కదా. విష్ణు సహస్రనామము, భగవద్గీత, శివ సహస్రనామము ఎంత శక్తిమయమో, ఆదిత్య హృదయము ఎంత శక్తిమయమో, ఇది అంత శక్తిమయము. తప్పకుండా 13 శ్లోకాలు వీలైన వారు చేయండి. ఇలా ఎలా పడితే అలా చేయకుండా ప్రశాంతంగా చేయండి. మళ్ళీ ఆయన అది కూడా చెప్తాడు, ఎలా చేయాలో కూడా చెప్తాడు. సో ఇవన్నీ చదివి అంటాడనమాట, అసలు ఇంత అద్భుతమైనటువంటి ఇది విజయము, తర్వాత ఇంట్లోపల ఆనందము, సకల సంపదలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా నేను పొందగలుగుతాను. ఆయనను చూస్తే ఆయన అంటాడు అనమాట, నిన్ను చూస్తే ఈ లోకం లోపల ఈ వేదాలన్నిటికీ నువ్వే కారణము. నీవు వేదములలోని ఛందస్సులనే నువ్వు రథంగా కలిగి ఈ ప్రపంచమంతటిని కూడా జ్ఞానయుతంగా చేస్తున్నావు, చైతన్యవంతంగా చేస్తున్నావు, శక్తివంతంగా చేస్తున్నావు. అందరి లోపల కూడా పోషణకు నువ్వే కారణం మహానుభావ అని చెప్పేసి ఆయన అలా పొగుడుతూ ఆయనని చాలా మెచ్చుకుంటాడు. నీ కిరణాల నుంచి ఏమేమి వచ్చింది, ఎలా ఆనందంగా ఉన్నావు, ఎన్నో వర్ణాలు, 7 వర్ణాలు, మళ్ళీ ఆ 7 వర్ణాలు కూడా ఒకే రూపం లోపల వస్తాయి. అవి తెలుపు అనేటటువంటి రూపము. తెలుపు అనేటటువంటిది స్వచ్ఛతకు, నిర్మలమైన రూపానికి కారణము. నువ్వు 12 రూపాలలో 12 ఆదిత్యులుగా నిన్ను నువ్వు డివైడ్ చేసుకుని మళ్ళీ ఆ 12 రెస్పాన్సిబిలిటీస్ కూడా నువ్వే తీసుకుంటున్నావు. నువ్వు అదితికి పుట్టినటువంటి ఒక మహానుభావుడు, అందుకే నిన్ను ఆదిత్యుడు అంటావు. నువ్వు మరెవరవో కాదు, శుద్ధ పరబ్రహ్మవి, ఆనందమూర్తివి, చైతన్యానివి అంటే అప్పుడు అవన్నీ విని చాలా సంతోషపడతారు అనమాట. ధర్మరాజా, బెంగపడకు, నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావు. గుర్తుంచుకో, ఈ 12 ఏళ్ళు నీకు భోజనం పెట్టే బాధ్యత నాదే, ఇక నువ్వు మర్చిపో అని చెప్పేసి ఒక రాగి పాత్ర ఇస్తాడనమాట. ఇచ్చేసి మీ ఇంట్లో ప్రతి దానికి అన్ని రకాల నమిలి తినే పదార్థాలు, నాలికతో చప్పరించే పదార్థాలు, ఇట్లా నాకే పదార్థాలు, ఇవన్నీ ఏవైతే 4 రకాలుగా ఉంటాయో, భోజ్యాలు, లేష్యాలు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఆ 4 రకాల పదార్థాలు కూడా వీటి లోపల చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పగానే ఈయన ఆనందపడిపోతాడు అనమాట. పడిపోతే అప్పుడు ఆయన అంటాడనమాట, ఈ స్థుతిని ఎవరెవరైతే ఆయన చెప్తాడనమాట, ఇది మామూలు స్థుతి కాదు, ఇది ఎవరిచ్చారు? బ్రహ్మ ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఎవరికి ఇచ్చాడు? నారదుడికి ఇచ్చాడు. నారదుడు ఎవరి నుంచి? ఇప్పుడు మీ ధౌమ్యుడు, మీ ఆచార్యుడు ఎవరైతే ఉన్నాడో ధౌమ్యుడికి ఇచ్చాడు. ఈ ధౌమ్యుడు ఇప్పుడు నీకు ఇచ్చాడు. సో కాబట్టి అన్ని కోరికలను తీర్చేటటువంటి ఈ సూర్యస్తవం చాలా గొప్పదయ్యా అన్నాక ఇక చాలా ఆనందపడిపోతాడు. ఈయన ప్రతిరోజు ద్రౌపది అందరికి కూడా చక్కగా వంటలు వండుతుంది. వండిన తర్వాత అందరూ ఇంటికి వచ్చిన వాళ్ళు తినాలి, బ్రాహ్మిన్స్ అందరూ తినాలి, తమ్ముళ్ళు కూడా తినాలి. గమ్మత్ ఇక్కడ చూడండి ఒక విషయం, తమ్ముళ్ళు కూడా తిన్నాక ధర్మరాజు, పాంచాలి ఇద్దరు ఒకటి తర్వాత ఒకటి తింటారు. ఈ విధంగా మొత్తం ఆయన తన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించి చాలా ఆనందంగా ఉంటాడన్నమాట. సో ఇటు సైడు ధృతరాష్ట్రుడు, ఎందుకయ్యా నువ్వు ఇంకా కొడుకు మీద ఇంత మమకారం పెట్టుకున్నావు అని చెప్పేసి వ్యాసుడు, మనం గత వారం తెలుసుకున్న చిన్న స్టోరీ అందులో ఏంటంటే, ఆవు సురభి ఉంది కదా, కామధేను కుమార్తె, ఆమె ఎంతసేపు తన పిల్లలంటే వ్యామోహం పెట్టుకుంది. అలాగే నువ్వు కూడా పిచ్చి వ్యామోహంలో నిండిపోయావయ్యా. నీ కుమారుల విషయం ఎవరు చెప్పినా కూడా నువ్వు వినడం లేదు. సో నీ కుమారుడు మంచివాడు కాదయ్యా దుర్యోధనుడు, అతన్ని నువ్వు మందలించు అంటే పుత్ర వ్యామోహంతో ఎంతసేపు చెయ్యడు. అప్పుడు అతను అంటాడనమాట, ఈ గోమాత సురభి భోర్న ఏడుస్తుంది. ఎందుకు ఏడ్చావు అని చెప్పేసి ఇంద్రుడు అడిగితే చెప్తుందనమాట, చూడు అక్కడ భూమి లోపల అలా ఏమంటారు, ఎడ్ల బండిని తీసుకెళ్లి వెళ్తూ ఉంటే ఒకటేమో బానే ఉంది, ఆరోగ్యంగా ఉంది, రెండవ ఎద్దు ఏదైతే ఉందో అది సరిగా దాన్ని మోయలేకపోతుంది, శక్తిహీనించింది. మరి నేను బాధపడాల్సిన అవసరం ఉందా లేదా చెప్పు, పిల్లలంటే నాకు ఎంత ప్రేమ ఉంటుంది చెప్పు అంటే, ఎందుకోసం ఏడుస్తున్నావు నువ్వు అంటే, పిల్లల గురించే ఏడుస్తున్నాను, అది అందరూ ఏడ్చేదే, కానీ పిల్లల లోపల శక్తిహీనుడు గురించి ఏడుస్తుంది అని వేదవ్యాసుడి కథని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. చెప్పి కాబట్టి ఇప్పుడు నీ శక్తిహీనమైన పిల్లలు ఎవరో తెలుసా? పాండవులు, వాళ్ళు నీ పిల్లలే. శక్తివంతమైన దాని గురించి సురభి ఏడవదు. సురభి లాంటిది కూడా పుత్ర వ్యామోహము పోగొట్టుకోలేదు. కానీ ఇక్కడ నీ విషయంలో జరిగింది ఏంటంటే, కేవలం నువ్వు నీ పుత్రులు అనేది చూస్తున్నావు, కానీ పాండురాజుకున్నది 5 పుత్రులు.
మహానుభావులు అందరూ కూడా నీ పిల్లల కంటే మంచివారే. కానీ నువ్వు వారి గురించినటువంటి ఆలోచన నీకు లేదు. నీకు 101 కుమారులు ఉన్నారు. నీ తమ్ముడు మహానుభావుడైనటువంటి పాండురాజు నీ రాజ్యంలో ఉన్న సంపదను, నీ రాజ్యం యొక్క ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాని అంతటికీ కారణమైనటువంటి మహానుభావుడైనటువంటి ఆ పాండురాజు పిల్లలకు నువ్వేం చేస్తున్నావు? కాబట్టి వారి గురించి నువ్వు ఆలోచించవయ్యా అనగానే అప్పుడు ఆయన కూడా ఒప్పుకుంటాడు, నువ్వు చెప్పిందంతా కూడా నిజమే, నాకు కూడా మా కురు వంశంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలనే ఉంది అంటాడు. అన్న తర్వాత మనం అనుకున్నట్టుగానే ఈ విషయం నేను కాదు, ఆయన మైత్రేయి వస్తాడులే, మైత్రేయి చెప్తాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు వేదవ్యాసుడు. మైత్రేయ మహర్షి వస్తాడు. మైత్రేయ మహర్షి వచ్చి అంటాడు, నేను వెళ్ళి చూసొచ్చాను పాండవులని, వాళ్ళని చూస్తే చాలా బాధేసింది. మీరు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉండి ఇవన్నీ చెయ్యకపోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా తప్పు. ఆపవలసినటువంటి ఆవశ్యకత ఉంది, ఆవశ్యకత ఉంది, శక్తి ఉంది, కానీ ఎవరు ఆపలేకపోవడం అనేటటువంటిది తప్పు అయ్యా, ఇది చాలా తప్పు. ఈ పాండవులలో భీముడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మాయలు ఉన్నటువంటి రాక్షసులను కూడా చంపినటువంటి వాడు. అటువంటి వాడు కిర్మీరుడు అని చెప్పేసి అరణ్యంలోకి వెళ్ళగానే కిర్మీరుడు అనే వాడిని చంపాడు. అంతకుముందు మీరు లాక్షా గృహంలో వాళ్ళని బంధించినప్పుడు అప్పుడు బకాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి వీళ్ళందరినీ చంపాడు. ఇప్పుడు కిర్మీరుడు అని చెప్పి రీసెంట్ గా రకరకాల మాయలు చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా భీముడు చంపాడయ్యా, మీరు ఆయనతో పెట్టుకున్నారు. ఇవన్నీ చెప్తూ ఉంటాడు మైత్రేయుడు. చెప్తాడనమాట, ఇప్పటికైనా గుర్తుంచుకో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధన నువ్వు చేస్తున్నది తప్పు, వెళ్ళేసి వాళ్ళని క్షమించమని అడిగేసాయి. వాళ్ళు మహానుభావులు, నీ అన్నదమ్ములు, నిన్ను ఏ రకంగా కూడా వాళ్ళు బాధ పెట్టరు అని చెప్పగానే ఇట్లా తన కాళ్ళతోని ఇలా నేల మీద తంతు తన తొడల్ని ఇలా పెట్టుకుని ఇలా చరుస్తూ కాళ్ళు నేల మీద నారుస్తూ అనగానే అప్పుడు అంటాడు అనమాట, దుర్మార్గుడా నువ్వు ఏవైతే పని చేస్తున్నావో అది చాలా తప్పైనటువంటిది, ఇక్కడ నువ్వు గుర్తుంచుకో, ఈ విషయంలో నీ తొడలు పగిలిపోయి నువ్వు భీముడి చేతి లోపల మరణిస్తావు అని చెప్పేసి అంటాడు. అనగానే అప్పుడు ఇంకా ధృతరాష్ట్రుడు ఈయన కాళ్ళు పట్టేసుకుంటాడు, అయ్యయ్యో తప్పైపోయింది, నా కొడుకుని కాపాడు అంటే, ఇప్పటికైనా కూడా చెప్తున్నాను, నా శాపం ఫలించకుండా ఉండాలంటే ఒకటే మార్గం, ముందు పాండవులతో వెళ్ళి మైత్రి చేసుకో అని. అనగానే దుర్యోధనుడు అని చెప్పేసి నవ్వుతాడు. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తున్నారు, ఏం చేద్దాం. విదురుడు కూడా వెనక్కి వచ్చాడు, ఒక పని చేద్దాం, మనం నలుగురం వెళ్ళిపోయి ఆయుధాలు ధరించి వెళ్దాం, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, చంపి పారేద్దాం అందరినీ అని చెప్పి అరణ్యానికి బయలుదేరిపోతారు. వేదవ్యాసుడికి తెలుస్తుంది ఈ విషయం. ఆయన మధ్య లోపల ఆపుతాడు, ఆపి మళ్ళీ వాళ్ళని ఊరడించి వెనక్కి పంపిస్తాడు. తప్పు చేస్తున్నారు మీరు, చాలా దారుణమైనటువంటి పని అని చెప్పేసి, ఈ సమయంలో చంపకూడదు, మీకు ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది, ప్రజలు కూడా మీకు వ్యతిరేకులయ్యే అవకాశం ఉంది, ఎవరో కాదు ఇప్పుడు మీ నాన్నగారే మీకు వ్యతిరేకులయ్యే అవకాశం ఉంది. 12 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ఉంటారు కదా, అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఒక వాసం అజ్ఞాతవాసం మళ్ళీ పట్టుకోండి, మళ్ళీ చక్రం కొట్టించండి, సైకిల్స్ లో అలా తిరుగుతూనే ఉంటారు అనగానే వీళ్ళకి సంతోషం అనిపించి వెనక్కి వచ్చేస్తారు. తర్వాత ఇప్పుడు ఇక ధృతరాష్ట్రుడు అడుగుతాడు అనమాట, ఇందాక నువ్వు కిర్మీరుడు అని ఎవరు రాక్షసుడి పేరు చెప్పావు కదా, ఎవడా కిర్మీరుడు, ఏంటా కథ, ఏం జరిగింది, కిర్మీరుడిని భీముడు ఎలా చంపాడు అని. అంటే ఏం లేదయ్యా, వీళ్ళు ఫస్ట్ గా ఈ అరణ్యంలోకి వెళ్తున్న కామ్యక అరణ్యంలోకి వెళ్తున్నారు కదా, ఆ వెళ్తున్నప్పుడు ఏమైందంటే దాని లోపల మానవాతీత శక్తులను కూడా అంటే మానవులకు దాటే శక్తులు, అంటే రాక్షసులు వాళ్ళు వీళ్ళు ఏవైతే మాయలు సృష్టిస్తారో అటువంటి మాయలు సృష్టించే వాళ్ళని కూడా పాండవులు చంపడం అనేటటువంటిది నేను తెలిసిపోయింది. వాళ్ళు జూదంలో ఓడిపోయారు, వెళ్ళిపోయారు. 3 రోజుల్లో ఈ కామ్యక వనం అనేటటువంటిది ఏదైతే ఉందో కామ్యక వనానికి వెళ్ళిపోతారు. అక్కడ దట్టమైనటువంటి చీకటి, అక్కడ రాక్షసులు, నరభక్షకులు, ఘోరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళ లోపల అందులోపల ఈ వీడెవడైతే ఉంటాడో ఈ కిర్మీరుడు అనేవాడు రకరకాల మాయలు చేస్తూ వీళ్ళని భయపెడుతూ ఉంటాడు. వాడు అరుస్తూ ఉంటే ఆ అరణ్యం మొత్తము ఊగిపోయింది, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఆకులు కంపించిపోయాయి, వర్షం పడుతుందో తెలియదు, గాలి వస్తుందో తెలియదు. వీళ్ళందరూ ఆ గాలికి భయపడిపోయి ఒక దగ్గర మూలకు నక్కుతారనమాట. ఇక ఇంత చూస్తే ఇక అసలు ద్రౌపది అయితే ఇక మరీ భయపడుతూ ఉంటుంది. అప్పుడు ధర్మరాజు వాడి మాయ పోయేలాగా తను చేస్తాడనమాట, తన శక్తితోటి ఆ మాయ పోయేలాగా చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడి ఆకారం చూసేసరికి భయపడిపోతాడు. వాడికి ఇట్లా మామూలుగా 4 కూరలు 2 కూరలు కాకుండా 8 రకాల కూరలు, ఎర్రటి కళ్ళు, పెద్ద రూపము, జుట్టంతా కూడా విరబోసుకుని పైకి ఉండేసేసి పరమ పాపాత్ముడు, చూడటానికే కూడా భయంకరమైనటువంటి దీని వల్ల వస్తాడు అనమాట. వాడి దగ్గరికి వస్తూ ఉన్న కొద్దీ ఇందులోపల ఇక ద్రౌపది ఇంకా భయపడిపోతూ ఉంటుంది, చాలా భయపడిపోతూ ఉంటుంది అనమాట, చెల్లా చెదురు అయిపోతుంది. ఆల్రెడీ తనకు అప్పటికే దుశ్శాసనుడు వాళ్ళు పెట్టినటువంటి ఆ బాధలవన్నీ తట్టుకొని ఆ జ్ఞాపకం చేసుకొని కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా చూసినట్లయితే ఇక ఆమెకి ఇంకా భయపడి స్మృతి తప్పి పడిపోతుంది అనమాట. పడిపోగానే అప్పుడు ఇక చెప్తారు, అప్పుడు ధర్మరాజు అంటాడు, ఎవర్లా నువ్వు అని. అంటే అప్పుడు వాడు చెప్తాడు, నేను కిర్మీరుడు అని చెప్పి రాక్షసుని, మీరెవరు అంటారు. ఇలా తన గురించి చెప్తారు ధర్మరాజు, భీముడు అది అంటే, ఓ మీ గురించే నేను వెతుకుతున్నాను చాలా రోజులుగా,
బకాసురుడి యొక్క తమ్ముడిని నేను, మా హిడింబాసురుడి యొక్క ఫ్రెండ్ నేను, ఎప్పటి నుంచో నేను ఈ అవకాశం కోసం చూస్తున్నాను మిమ్మల్ని చంపడానికి. సో వీడు ఎవరైతే ఉన్నాడో మన రాక్షసులందరికీ కూడా శత్రువు, వీడిని నేను చంపేస్తాను, ఇవాళ మాత్రం వదిలేదు లేదు. బకాసురుడిని తినేశారు మీరు, హిడింబాసురుడు నా మిత్రుడయ్యాడు, అతన్ని కూడా మీరు హత్య చేశారు, ఇక లాభం లేదు అని చెప్పేసి అంటే అప్పుడు ధర్మరాజు నవ్వుతాడనమాట. భీముని నువ్వేమి చేయలేవురా అని అంటాడు అనమాట. అనగానే అప్పుడు వీళ్ళిద్దరు కలిసి కొట్టుకుంటారు. ముందు వృక్షాలతో కొట్టుకుంటారు, చెట్టుగా కొట్టుకుంటారు, చెట్లని, వీడొక చెట్టుని వాడొక చెట్టుని పెకిలించి 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 కొట్టుకుంటారు. తర్వాత అక్కడ ఏం చేస్తారు, గోళ్ళతోటి, తర్వాత పండ్లతోటి కొరకడము, కూరలతోటి వాడు కొడుతుంటే ఈయన కూడా ఎగిరి కొరకడం, ఇలా చేస్తూ ఉంటాడు అనమాట. చేస్తూ భయంకరంగా ఇద్దరు కూడా కొట్టుకుంటూ 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 ఉంటారు అనమాట. దారుణంగా కొట్టుకుంటూ ఉంటారు. చివరికి ఈ భీముడు ఏం చేస్తాడంటే వాడి శక్తి తగ్గుతోంది అన్నప్పుడు వాడిని ఇలా పైకి లేపి గాలి లోపల తిప్పుతూ ఉంటాడు. తిప్పి 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 వాడికి శక్తి పూర్తిగా నశించింది అన్నప్పుడు వాడిని నేలకేసి కొట్టేసేసి చంపేస్తాడు అనమాట. చంపేయగానే అప్పుడు వాడు చనిపోతాడు అనమాట. చనిపోయగానే ఇదయ్యా జరిగినటువంటి కథ. ఆ రాక్షసుడు చనిపోయాడు భీముడి చేతి లోపల. అంత అంటే ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు, మాయలను చూపించే రాక్షసులను కూడా చంపేంత శక్తి ఉందయ్యా వీళ్ళకి, నువ్వు పాండవులని తక్కువ అంచనా వేయకు అని అంటాడు అనమాట. ఇక ధృతరాష్ట్రుడు ఏం చేయలేదు, బాధపడుతూ ఉంటాడు. సరే, ఇంతలోకి ఇక శ్రీకృష్ణుడు అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. రావడం జరగగానే ఇంకా శ్రీకృష్ణుడితో పాటు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, భోజ, అంధకాలు, వృష్ణి వంశం వాళ్ళు, సాత్వత వంశం వాళ్ళు, చాలా మంది యాదవుల వంశంలో ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట. వచ్చేసేసి వాళ్ళందరూ వస్తారు. వీళ్ళతో పాటు దృష్టదుమ్యుడు, కేకయ దేశం నుంచి వాళ్ళు వస్తారు. చేది మహారాజు, దృష్టకేతువు, మనం విన్నాం కదా ఇందులో, చేకితానుడు, దృష్టకేతువు, ఇవన్నీ విన్నాం కదా. వాళ్ళందరూ కూడా వస్తారనమాట. వచ్చేసిన తర్వాత అందరూ వచ్చి వీళ్ళని చాలాసేపు తిడతారు. ఇలా తప్పు జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది కాదు అన్ని చెప్తారనమాట. చెప్పగానే అప్పుడు అర్జునుడు ఇంకా అసలు ఈయన శ్రీకృష్ణుని చూడగానే అర్జునుడు ఆనందంతో ఇంకా అసలు చాలా ఇదైపోతాడు అనమాట. మహానుభావాన్ని వచ్చావా అని చెప్పేసి చాలా సంతోషపడతాడు అనమాట. అర్జునుడిని చూసేసి అంటాడనమాట, మహానుభావాన్ని నీ గురించి ఏం చెప్పాలి, నువ్వు సర్వ వ్యాపకుడివి, ప్రపంచంలో నువ్వు అందరి హృదయాలలో కూడా ఉన్నావు, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీ గురించి నాకు అసితుడు, దేవలుడు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు పురాణ పురుషుడవి, నువ్వు ఈ లీలలు ఎన్ని చెప్పమంటావు, నీ తపస్సు గురించి కూడా నువ్వు ఈ జన్మది కాదు, ఎన్నో జన్మల తపస్సు చేసావు. గంధమాల పర్వతం ఏదైతే ఉందో ఈ హిమాలయాల్లో, అందులో కూడా నువ్వు 10,000 సంవత్సరాలు నువ్వు తపస్సు చేసావు. పుష్కర్ తీర్థ అని రాజస్థాన్ దగ్గర ఉంది, అక్కడ నువ్వు కొద్దిగా హిమాలయాలు దిగొస్తే అక్కడ నువ్వు 11,000 సంవత్సరాలు చేసావు. ప్రభాస తీర్థం అంటే ఈ గుజరాత్ లో సోమనాథ్ అని చెప్పేసి అంటాం కదా, ఆ ప్రభాస తీర్థం లోపల మళ్ళీ నువ్వు చాలా వేల సంవత్సరాలు నువ్వు తపస్సు చేసావు. నీ గురించి మాకు తెలియకపోవడమేంది. సరస్వతి తీరం, ఆ రోజుల్లో సరస్వతి నది చాలా విస్తృతంగా మానా నుంచి మొదలెట్టి అలా విస్తృతంగా వచ్చేది రాజస్థాన్, గుజరాత్ అంతా. ఆ తీరం లోపల 12 సంవత్సరాలు చేసావు. నువ్వు మహానుభావుడు. నువ్వు ఎవరైతే ఈ రాక్షసులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కొన్ని ఏళ్ల పాటు, దితికి పుట్టిన వాళ్ళని దైత్యులు అంటారు, ధనువు అనే ఆవిడకి పుట్టిన వాళ్ళని దానవులు అంటారు. వీళ్ళందరినీ కూడా నువ్వు నిర్మూలించావు. నువ్వు ఎప్పుడు కూడా దేవతలకు ఆనందం కలిగించావు. ఎందుకంటే రాక్షస గుణములను పోగొట్టి దేవతల గుణాలను నువ్వు ఎప్పుడు కూడా మెచ్చుకుంటూ ఉంటావు. అదే విధంగా నువ్వు ఇంద్రుడికి ఎంతో ఆనందాన్ని కలగజేసి ఇంద్రుడి యొక్క పదవిని నువ్వు సుస్థిరం చేసినటువంటి మహానుభావుడివి శ్రీకృష్ణ. నీ గురించి మాకు తెలియక కాదు, నువ్వు అసలు ఇంద్రుడికి తమ్ముడవి, నువ్వు వామనుడుగా ఉన్నావు, త్రివిక్రముడుగా మారావు, నీ సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? లోక కంటకులైనటువంటి ఈ జన్మలో ఎంతో మంది, శిశుపాలుడు, తర్వాత కంసుడు, ఇటువంటి వాళ్ళని చంపావు. జరాసంధుడు లాంటి వాడిని మమ్మల్ని తీసుకెళ్లి చంపించావు. నువ్వు అవతార మూర్తుడవు, నువ్వు ఉన్నతుడవు, నువ్వు సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడవు, అందరి హృదయాలలో నువ్వు ఉన్నటువంటి వాడివి. నీ గురించి మాకు తెలియకపోవడం ఏమిటి? నువ్వు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అనగానే అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతాడు, నువ్వెవరు నేనెవరు, మనిద్దరము ఒకటే అర్జున. మనిద్దరిలో వేరు వేరు ఉన్నది అనుకునేటటువంటి భావన నువ్వు మనసులో ఎప్పటికీ కూడా రానియకు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి వింటూ ఉంటారు, ఎందుకు ఈ మాట అంటున్నాడు శ్రీకృష్ణుడు అని. అంటే అది నారాయణుల రూపం లోపల కృతయుగంలో వాళ్ళు ఏదైతే ఊర్వశిని సృష్టించారు అని చెప్పేసి చెప్పామో, తర్వాత సహస్ర కవచుడు అని చెప్పామో, ఆ సహస్ర కవచుని అప్పుడు వధించడానికి వాళ్ళు జన్మనెత్తినటువంటి విషయం జ్ఞాపకం ఉంచుకుని చెప్పాడా, లేకపోతే అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి వాణ్ణే నీలో ఎందుకు లేను అని చెప్పాడా అని చెప్పి అక్కడ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటాం అన్నమాట. మన ఇద్దరము కూడా మనము ఒకే రూపము, మనము ఎప్పటికీ కూడా కలిసే ఉంటాము అనగానే అప్పుడు ద్రౌపది అందుకుంటుంది అనమాట. సరే, అర్జునుడు చెప్పాడు, సరే శ్రీకృష్ణ యజ్ఞోవై విష్ణువు అంటారు,
నువ్వు యజ్ఞ స్వరూపుడవి, నువ్వు సన్యాసివి. సజ్జనులకు ఎవరు దిక్కు? సజ్జనులకు దేవుడే దిక్కు. సజ్జనులు సన్మార్గం ఎందుకు ఎన్నుకుంటారు? ఎందుకంటే భగవంతుడి యొక్క మార్గం కాబట్టి, ధర్మమైన మార్గంలో వెళ్ళాలి అని సజ్జనులందరూ అనుకుంటూ ఉంటారు. నీ మార్గం ధర్మమైన మార్గం. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ నువ్వు ఉంటావు, నువ్వెక్కడ ఉంటావో అక్కడ విజయం లభిస్తుంది. కాబట్టి మేమంతా కూడా నీ మార్గంలో వెళ్ళాలని అనుకుంటాం. మరి అలాంటప్పుడు నువ్వు కూడా దిక్కు లేకపోతే ఎట్లా? మంచి మార్గంలో వెళ్తున్న వాళ్ళని కూడా కాపాడాల్సినటువంటిది లేదా? నాకు ఎలా ప్రభావం జరిగిందో నీకు తెలుసా? పాండురాజు యొక్క కోడల్ని నేను, ఆయన చక్రవర్తి, పాండురాజు యొక్క చక్రవర్తి. మహావీరులైనటువంటి 5 ఈ పాండవులు ఉన్నారా, వారి భార్యను. ప్రపంచంలోనే గొప్ప వీరుడైనటువంటి దుష్టజుమ్నుడు, ఆయన యొక్క సోదరుడి. ద్రుపద మహారాజు చక్రవర్తితో సమానము, ఆయన యొక్క కుమారుని. అటువంటి నన్ను, మహారాణిలాగా ఉన్నటువంటి నన్ను ఆ దుశ్శాసనుడు ఈ జుట్టు పట్టుకొని నిండు సభలో తీసుకొచ్చాడు. నేను పారిపోయాను, వాళ్ళకు దొరకకుండా అటు ఇటు పారిపోతే దుర్యోధనుడు నన్ను అవమానం చేశాడు. కర్ణుడు నన్ను చూసి నవ్వుతూ, ఆ నవ్వు నేను మర్చిపోలేనంత అసహ్యంగా నవ్వుతూ నన్ను ఎంతో బాధ పెట్టాడు. ఈ విషయాన్ని నీకు తెలీదా? వారి నవ్వు నా మనసు లోపల ఇంకా కాలుతూనే ఉంది మహానుభావ. అటువంటి మహానుభావుడు, అటువంటి దుర్మార్గులు ఉన్న సమయం లోపల నువ్వు కదా కాపాడింది. నా భర్తలు ఏం చేశారు చెప్పు? వీళ్ళందరూ సినిమా చూస్తున్నట్టుగా చూశారు. ఒకడు రీల్స్ చూస్తున్నాడు, ఒకడేమో ఇంకోటి షార్ట్స్ చూస్తున్నాడు. ఎవరైనా ఏమన్నా చేయగలిగారా? ఇంతమంది నా వైపు ఉండి లాభం ఏమిటి? ఒక మంచి వంశంలో పుట్టాను, మంచి వ్యక్తులతో ఉన్నాను, ఎప్పుడూ ధర్మబద్ధమైనటువంటి జీవితంలోనే ఉన్నాను. ఏం జరిగింది మాకు? లక్క ఇంట్లో పెట్టి తగలెట్టారు. భీముణ్ణి విషమిచ్చి చంపారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన చేతులు కట్టేసేసి నీళ్ళలో బారేశారు, సర్పాలతో కుట్టించారు. ఇంకా ఏమి చెయ్యాలి వాళ్ళు? ఇంకా ఏమి చెయ్యాలి? ఎప్పటికీ నా భర్తలకు గుర్తొస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి ఏమి మాట్లాడదు. ఎందుకు? అరణ్యానికి వచ్చాక ఎవరిది వాడు చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండిపోయారు. శ్రీనివాసనగా నోరెత్తకుండా పడుంటున్నారు. ఎందుకోసం అని చెప్పేసి ఈ పాండవులందరికీ శౌర్యం పోయిందంటావా మహానుభావ? నాకు జరిగినటువంటి అవమానాన్ని నేను మర్చిపోయేటట్టుగా లేదు. ఆఖరికి రాజ్యం కూడా పోయింది కదా. ఇప్పుడు ఈ అడవుల్లో ఏమిటి తిరగడము? మొన్న కిరిమీరుడు అనేటటువంటి రాక్షసుడు వస్తే వణికిపోయాం మేమందరము కూడా అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఉంటే అంటాడు, గుర్తుంచుకో, ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి ప్రతిజ్ఞ. నువ్వు నా సోదరివి. మనకు ఉన్నటువంటి చుట్టరికం ద్వారా కావచ్చు, నువ్వంటే ఉన్నటువంటి ప్రేమ ద్వారా కావచ్చు, నేను నీకు వరం ఇస్తున్నాను, నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏ విధంగా అయితే మీకు అవమానం జరిగిందో అదే విధంగా ఈ కౌరవులందరూ కూడా దారుణంగా చనిపోవడం తథ్యము. అందరూ కూడా రక్తం కక్కుకుంటూ చనిపోతారు. వారి భార్యలందరికీ కూడా మీకు జరిగినటువంటి విషయమే జరిగి తీరుతుంది అనగానే అప్పుడు వీళ్ళందరూ అంటారు అనమాట, భీముడు ఇట్లా దుర్యోధన దుశ్శాసుడు వీళ్ళందరినీ చంపుతాడు, కర్ణుడినేమో అర్జునుడు చంపుతాడు, ఇవన్నీ కూడా చెప్పేస్తే అప్పుడు అంటాడు అనమాట, శ్రీకృష్ణుడు అంటాడు, ఈ విధమైనటువంటిది చెప్పి నేను చాలా దురదృష్టవంతుని, సమయానికి రాలేకపోయాను. నేను కనుక ఆ సమయంలో ద్వారకలో ఉండుంటే నేను తప్పకుండా వచ్చి ఉండేవాడిని. అక్కడ లేకపోవడం వల్ల ఇది జరిగిపోయింది. నేను శిశుపాలుని చంపాక అతని యొక్క మిత్రుడైనటువంటి సాల్వుడు రావడం జరిగింది. నేను ఖచ్చితంగా ఈ జూదంని వీరందరితో మాట్లాడి ఆపించి ఉండేటటువంటి వాడిని. ఆ సమయం లోపల నేను లేను అని చెప్పేసి చెప్తాడు. ఎందుకు అంటే శిశుపాలుని అప్పుడు అగ్ర పూజ లోపల నేను చంపాను కదా, ఆ పగతోటి కథ మొదలైంది. నేను లేని సమయంలో వాడు వచ్చి మా రాజ్యం అంతా కూడా ధ్వంసం చేశాడు, నన్ను నానా మాటలు అన్నాడు. అప్పుడు మళ్ళీ నేను వచ్చి వాడిని వెతుక్కుంటూ వెళ్ళి వాడితో యుద్ధం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఆ యుద్ధ వివరాలను చెప్పడం మొదలెడతాడు. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎనాలిసిస్ కనుక కంటిన్యూ చేసినట్లయితే ధర్మబోధ ఎంత గొప్పగా ఉంది అనేది చూడండి. భగవంతుడి ప్రశంస ఎంత గొప్పగా ఉంది అన్న విషయాన్ని మనం చూడవచ్చు. మహానుభావులు అయినప్పటికీ కూడా పాండవులు సమయాన్ని తగ్గట్టుగా ఉండడాన్ని గుర్తించాలి. సంయమనం ఎలా పాటిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ధర్మం గురించి ధర్మరాజు పడినటువంటి బాధ మనం అందరం గుర్తించాలి. ఏ విధంగా నేను బ్రాహ్మణులకు భోజనం పెట్టలేకపోతున్నాను అని. సరే చెయ్యాలి, నువ్వు ఈ వ్రతం చెయ్యాలి అనగానే హడావిడిగా లేచేసేసి హడావిడిగా చేసేసేసి చేయలేదు. ఆయన దాన్ని నిష్ఠతో చేశాడు. ఎన్ని రోజులు దౌమ్యుడు చెప్పాడో అన్ని రోజుల పాటు అన్ని నియమాలతో పాటు సరిగ్గా చేయడం జరిగింది. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు కదా, గర్వంగా లేడు. సూర్యుడిని యొక్క తత్వాన్నంతా గుర్తు తెచ్చుకుని సూర్యుడు లోపల పరబ్రహ్మ స్వరూపాన్ని ఆయన గుర్తు తెచ్చుకున్నాడు. వీటిని బట్టే మహాత్ముడి యొక్క గొప్ప లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఎన్ని మాయలు ఎన్ని రకాల కుతంత్రాలు చేసినప్పుడు కూడా కిరిమీరుడు మరణించాడు. అంటే శక్తి లేనివాడు ఊరికే ఉంటాడు, దట్ ఈస్ ఫైన్. కానీ శక్తి ఉండి కూడా
తగ్గి ఉండడం ఎంత గొప్పతనం ఒకసారి ఆలోచించండి. శక్తి ఉండి కేవలము ధర్మం కోసమై తగ్గి ఉండడం ఎంత గొప్ప విషయం. శక్తి లేక కాదు, వీళ్ళు ఆ సమయంలోనే కొట్టేసి చంపేసి అయిపోయేది, యుద్ధం అయిపోయేది, అప్పుడే అయిపోయేది. కానీ అలా కాకుండా ధర్మానికి మాత్రం కట్టుబడ్డారు. బలహీనుడు ఎప్పుడు ఊరుకుంటాడు, నేను కనుక అక్కడ ఉంటేనా అని చెప్పేసేసి ఏం చేయలేరు వాళ్ళు, ఏం చేయలేరు. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఆ టైం లోపల ఏది ద్రౌపది స్వయంవరం టైం లోపల బ్రాహ్మిన్స్ అందరూ ఉంటారన్నమాట. వాళ్ళ బ్రాహ్మణ్ ఒక ఆయన ద్రౌపది స్వయంవరం లోపల విల్లు కొట్టాడు అంటే, అర్జునుడు అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉంటాడు కదా, కొట్టాడని ఆ సంతోషంలో ఉంటారు వాళ్ళు. అందరూ ఎగురుతూ ఉంటే వీళ్ళు ఊరుకోరు, వీళ్ళు కూడా చెంబులు ఇసిరేసి అవిసిరేసి చాలా గోల చేస్తారు. చేసి దోతిని పైకి కట్టుకొని, ఏమిటండి ఊరుకుంటామా, పదండి వెళ్ళి కొడదాం కొడదాం కొడదాం, అందరూ కొడదాం అంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, పదండి పోదాం, వెళ్దాం. సో అలా కాకుండా వీళ్ళు ఏంటంటే స్వతహాగా ఉన్నటువంటి శక్తిని, ఎవరు అర్జునుడు, ధర్మరాజు, భీముడు, వీళ్ళందరూ కూడా అన్నమాట కాదనలేక భీముడు, బట్ భీముడికి ధర్మం తెలియక కాదు, భీముడు కూడా సకల శాస్త్రములు చదువుకున్నాడు. కానీ అన్నయ్య పైన ఉక్రోషం మాటికి చేస్తుండేవాడు తప్ప, అది కరెక్టే, చాలా సార్లు తిట్టుకుని కొట్టుకునేదాకా కూడా వస్తుంది. అదే విధంగా ద్రౌపది కూడా ప్రతిసారి కూడా సూటిమోటి మాటలతోటి అంటూ ఉంటుంది. అలా అని చెప్పేసి ధర్మరాజు యొక్క గొప్పతనం ఆవిడకి తెలియక కాదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితం తప్ప మరి ఏది అవసరం లేదు. చిన్న విషయాలలో కూడా మనం ధర్మాన్ని కోల్పోతున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. చిన్న విషయాలకు కూడా 5 రూపాయలు ఇస్తే ధర్మాన్ని మనం దాటేసి వెళ్ళిపోతుంటాం. ఇది తప్పు అంటే కానిలే ఈ ఒక్క రోజుకు చేద్దాం, ఎవరు చూడొచ్చాడు అని చెప్పేసి అనుకుంటాం. అలా కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ధర్మపాలన చెయ్యాలి. ఇప్పుడు పాండవుల దగ్గర సైన్యం లేక కాదు, పాండవుల దగ్గర రాజ్యం లేక కాదు, పాండవుల సపోర్టర్స్ లేక కాదు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కడు ఈ దుష్ట చతుష్టయాన్ని తిడుతున్న వారే కదా. మరి వెళ్ళి పాండవులు వెళ్ళేసి ఆ రోజుల్లోనే వాళ్ళు జయించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, కానీ వారు ఊరుకున్నారు అంటే ధర్మం ఎంత గొప్పది అనేటటువంటి విషయం తెలుస్తుంది. వారందరికీ కూడా భోజనం పెట్టి ఈయన తర్వాత తను తిన్నాడు అంటే ఆయన ఆతిథ్యాన్ని, అతిథి దేవో భవ అనేటటువంటి విషయాన్ని ధర్మరాజు ఎంత గొప్పగా గుర్తించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత అందరి బాధ్యతలు తీరిన తర్వాతే తను తన భార్య, మరి అంటే ఎప్పుడు పాంచాలి కూడా అందరికీ వడ్డించి అందరూ తిన్న తర్వాతే తిన్నది అంటే ఆ పాతివ్రత్యాన్ని మనం అక్కడ గొప్పతనాన్ని గుర్తించవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే అరణ్య పర్వం అసలు మనం మొదలు పెట్టుకుని 50 పేజీలు కాలేదు, కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నామో చూసుకోండి. ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నాం. ఆల్రెడీ ధర్మం ఎన్నిసార్లు వచ్చింది. మళ్ళీ ఇది కాక ప్రతిసారి ధర్మ సంశయం వచ్చిన ప్రతిసారి కూడా బ్రాహ్మణులు పక్కన ఉండడం, సరైనటువంటి అవగాహన ఇవ్వడం. ఇదే మాట మనకు ఒకసారి ఒక గంధర్వుడు చెప్తాడు, మీరు వెళ్తున్నారు ఖాళీగా లాక్ష గృహం నుంచి, ఏకచక్రపురం నుంచి వెళ్తున్నారు, గుర్తుంచుకోండి ఒక బ్రాహ్మణ్ మీకు ఉండాలి కంపల్సరీ మీ దగ్గర అని చెప్పేసి ఇక్కడ ధౌమ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనని మీ పురోహితుడుగా పెట్టుకోండి అంటే అప్పుడు ధౌమ్యుని వీళ్ళు పురోహితుగా పెట్టుకోండి. అప్పటి నుంచి ధౌమ్యుడు వీళ్ళతో ఉండడం, ఆయన వీరికి సకల విషయాలలో కూడా అన్ని విషయాలలో కూడా వీరికి కావలసినటువంటి సలహాలు ఇవ్వడం వీళ్ళకి జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ధర్మం మీకు తెలియాలి, లేదా తెలిసిన వాడు చెప్తే వినాలి. సార్ మీరు అట్లనే చెప్తారు సార్, ఇక్కడ కాల్స్ వస్తున్నాయి, మాకు ఏం తెలుసు మీకు, 9 to 10 మాకు మాక్సిమం కాల్స్ వస్తాయి, మేము ఆపుకుంటున్నాం, ఎట్లా ఆపుకుంటున్నాం తెలుసా మీకు, ఏం మాట్లాడతారు సార్, 9 to 10 మాకు మాక్సిమం కాల్స్ వస్తాయి, 11 దాకా మేము మాట్లాడుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి మీరు 10 నుంచి 10:30 దాకా కూడా మాట్లాడతారు సార్, మీకు తెలియదు. ఆడ మా ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తుంటారు. మొత్తం అన్ని విషయాలు, ఎన్ని విషయాలు మాట్లాడాలో తెలుసా మేము, ఎవడింట్లో ఏం జరిగిందో, ఎవడు పుట్టిండో, ఎవడు చచ్చిండో, ఇవన్నీ మాకే కావాలా. ఒక్కసారి ఎవరికి వారే జడ్జిలు, ఎవరి జీవితాన్ని వారే నిశ్చయించుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు, సరైనటువంటి దారి లోపల తీసుకెళ్లవచ్చు. ఎవరిది వారే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేటటువంటిది చేసుకోవాలి అన్న విషయం మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా తను సమయానికి అందుబాటులో లేను అన్నటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పడం అంటూ జరిగింది. నేను ఉంటే అది జరిగేది కాదు అది చెప్పి, అంటే ఇది ధర్మబద్ధమైనది కాదు, అది నేను ఉండుంటే ధర్మరాజా నువ్వు ఎంత ఏ కారణంతో నువ్వు ఆడావు అనేది తెలియదు. ధర్మరాజు ఎంతసేపు కూడా ఏమంటాడు, మా పెదనాన్న రమ్మన్నాడని నేను వెళ్ళాను, అయినా కూడా తప్పే అని చెప్పి ధర్మరాజుకి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ధర్మరాజు కారణాలు వెతుక్కుంటున్నాడు, ధర్మరాజుకి ఇష్టం లేదు జూదం ఆడటం, కానీ మా పెదనాన్న అన్నాడు కదా. మరి మొదటిసారి దెబ్బతిన్నప్పుడు మోసగించిన వాడిది తప్పు, రెండోసారి మోసపోయిన వాడిది తప్పు. ఈ విషయము తెలియకపోవడం అనేటటువంటిది ధర్మరాజు చేసుకుని చేతుల ఉన్న రాజ్యాన్ని అంతా వారి చేతిలో అప్పచెప్పేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు అడవిలో పాలయ్యారు అన్నటువంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలని మనం అరణ్య పర్వంలో 50 పేజీల్లోనే ఇంత గొప్ప తత్వాన్ని తెలుసుకున్నామంటే చాలా సంతోషం.
800 ప్రవచనాలు మీరందరి సహకారంతో ఈ 5-6 ఏళ్లుగా మనము చెప్పుకోవడం ద్వారా జరిగింది. అందులో ఈరోజు పవిత్రమైనటువంటి పంచమ వేదం పైన మాట్లాడటము, అందులో అరణ్య పర్వం లాంటి మహోన్నతమైనటువంటి గ్రంథం గురించి మాట్లాడటము, ఇందులో ఇక కథలు ఉపకథలు వస్తూనే ఉంటాయి. 22 ఉపపర్వాలు ఉన్న 10 అధ్యాయాల 1000 పేజీల ఇది పర్వము, అరణ్య పర్వము, వన పర్వం అని కూడా అంటారు. దాని గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీకృష్ణ. సార్, నాకు ఒక ప్రశ్న ఉంది సార్. చెప్పండి. ధర్మరాజు అంత నీతిజ్ఞుడు అయ్యుండి కూడా జూదం ఎందుకు ఆడుంటాడు సార్? ఎందుకు ఆడుంటాడు కాదు, ఎందుకు ఆడానో చెప్పాడు ఆయన ఆల్రెడీ. ఆయన చెప్పాడు కదా, 2 సార్లు కూడా తను అంటాడు జూదం ఆడకూడదు, ఇది చాలా తప్పు అని చెప్పి చెప్తాడు. తనే చెప్తాడు 2 సార్లు కూడా జూదంకి పిలిచినప్పుడు 2 సార్లు. మీరు బహుశా ఆ టైంలో అటెండ్ అయ్యి ఉండరు క్లాసెస్. ఆ టైంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పెదనాన్న పిలిచాడనే వెళ్తాడు అతను. పెదనాన్న పిలిచాడు, ఒక రాజుగా బాధ్యత అని. మొదటిసారి అయితే జస్ట్ వాళ్ళు అసలు జూదంకి కూడా పిలవరు. మొదటిసారి ఏమైతుందంటే వీళ్ళు ఒక సభ పెట్టుకుంటారు. మనం సభా పర్వం అని ఎందుకు అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఒకటేమో మయ సభ కట్టించడము, రెండోది ఏంటంటే ఈ దుర్మార్గులంతా కలిపి ఒక డూప్లికేట్ సభ లాంటిది పెద్దది ఒక సభ నిర్మిస్తారు. దాని ఓపెనింగ్ సెరమనీకి పిలుస్తారు. వీళ్ళని పిలిస్తే ఈయన ఏం చేస్తాడు, ఉన్న వాళ్ళందరినీ వేసుకొని వెళ్తాడు. ఆ ఓపెనింగ్ కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత దావయ్య టైం పాస్ ఆడుకుందామని అంటారు. అని అలా కాలక్షేపం కోసం ఆడిన దాంట్లో వీళ్ళని మోసం చేస్తారు. సో అది రెండవసారి పిలిచినప్పుడు ఏమవుతుంది, సరే సరదాగా లాస్ట్ టైం అయింది కదా, ఈసారి అలా జరగకపోవచ్చు అనే ఒక భావన, పెదనాన్న మాటలు తీసేయలేక ఒక కారణం. వెళ్ళాడు. ఆట మొదలెట్టిన తర్వాత ఇక ఆపడం కష్టం. ఎందుకంటే ఆట మొదలెట్టిన తర్వాత యు గెట్ క్యారీడ్ అవే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మాట్లాడుతూ ఏ విధంగానైతే మనం మాటలు హద్దు మీరుతాము, ఒక్కొక్కసారి తప్పులు మాట్లాడతాము, తప్పు పనులు చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆవేశంతో ఒకటి చేయాల్సిన చోట 2 చేస్తూ ఉంటాం. అవి ఏంటంటే కొన్నిసార్లు ఆవేశంగా చేస్తూ ఉంటాం. ఆవేశంగా చేసినప్పుడు ఏమవుతుంది, అది తప్పు అర్థాలను ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి మా చుట్టాల ఫంక్షన్కి వెళ్ళాను నేను. అయితే అప్పుడు చాలా చిన్నప్పుడు, అప్పుడు వడ్డలలో వాటిల్లో కూడా నేను ఉన్నాను అనమాట. ఉంటే ఏమైంది, ఇంతలోకి వడ్డలలో 2-3 రౌండ్లు అయ్యాక కొద్దిగా రైస్ లేట్ అవుతుంది, కొద్దిగా ఆపాము. మేము ఆడపల్లి వాళ్ళ సైడ్ అనమాట. ఆ సమయంలో అంతకుముందు వారం రోజుల ముందే నా సొంత అన్నయ్య పెళ్లి అయింది. వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంకా హనీమూన్కి వెళ్ళాలి. వాళ్ళ ట్రైన్ కి 2-3 గంటలే టైం ఉంది. అయితే ఇంకా వాళ్ళకి వడ్డించడానికి సరిపడా ఉన్నాయి. సో వాళ్ళని దబదబా కిచెన్ లోకి పిలిపించి జస్ట్ ఏదో చిన్న పల్లెంలో ఏమన్నా ఇద్దాం అనుకున్నా. ఇంతలోకే మా కజిన్స్ వీళ్ళు వాళ్ళకి ఒక టేబుల్ వేసి ఒక చైర్ వేసి ఇవన్నీ చేశారు. ఇంతలోకే పెళ్లి కొడుకు తమ్ముడు వచ్చేసేసి చెడ మడా తిట్టడము, మేము ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళకి పెట్టడం తప్పుగా. సో తప్పైంది. అక్కడ ఏమైంది, చిన్నగా వాళ్ళకి ప్లేట్ లో ఇచ్చి దారిలో వెళ్తూ తినండి రా అంటే బాగుండేది. అక్కడ మేము చేసిన తప్పేంటి, ఓవర్ యాక్టింగ్ చేశాం. సో ఓవర్ యాక్టింగ్ ఎప్పుడు పనికిరాదు. ఇక తర్వాత మళ్ళీ నేను ఇంకొక పెళ్లిలో వడ్డించడము, ఇంకొక ఇది చేయడం ఎప్పుడు ఇంక చేయలేదు ఇక లైఫ్ లోపల. ఎందుకంటే మనకు ఎందులో అయితే సామర్థ్యం లేదో ఆ పని చేయకూడదు. ఆ రోజు చేసింది పెద్ద తప్పు. ఎందుకంటే నిజంగానే ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు తమ్ముడు అన్నది కూడా కరెక్టే. ఏంటంటే ఇంతమంది ఎదురు చూస్తూ ఉండగా నీ అన్నకు తమ్ముడికి పెట్టి వెళ్తే ఎట్లా, ఇందులో ముసలి వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు కదా అనడమే కాకుండా అంటే దారుణంగా బయటికి గెంటేశారు. సో అంటే నేను ఏమంటాను, తప్పుకు వెంటనే గుణపాఠం నేర్చుకోగలిగాం. సో కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వి గెట్ క్యారీడ్ అవే. ఆ టేబుల్ చైర్ వేయడము, దాని మీద ఒక పేపర్ వేయడము, ఒక్కొక్క ఐటమ్ పట్టించడము, ఇవన్నీ అవసరం లేదు. చిన్నగా ప్లేట్ లో పెట్టించేసి వెళ్ళిపోండి అంటే అయిపోయి ఉండేది. అదే విధంగా ఇక్కడ ధర్మరాజు విషయం లోపల ఆయన కూడా ఇంకా ఆపేస్తే అయిపోయి ఉండేది. కానీ ఓడిపోయిన ప్రతిసారి కూడా ఎప్పుడైతే తమ్ముళ్ళను కోల్పోతున్నాడో, ఎప్పుడు తనను కూడా కోల్పోతున్నాడో, ఆ సమయంలో భార్యను కూడా కోల్పోయేదాకా తనను రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉండడం అనేది తప్పది. అది ఆటలో అలా జరిగింది. కానీ ధర్మజ్ఞుడుగా ఆయనకు తెలియక కాదు. ఆయన అంటాడు అసలు జూదమే వద్దంటాడు. అది కాక ఇంకా అంటాడు, అసలు దుర్యోధను ఆడకుండా మధ్యలో శకునివి నువ్వాడడం ఏంటని కూడా అంటాడు. అనక కాదు అంటాడు. జై శ్రీకృష్ణ. అంటే మీరు బహుశా అప్పుడు వినుండరు, అందువల్ల అడిగి ఉంటారు. అవును సార్. ఎంతైనా ఎంత రాజు ఇన్వైట్ చేసినా జూదం అనేది అంటే అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పంచమహాపాతకాలలో ఒక ఆ రోజుల్లో ఆడేవాళ్ళు. ఆయనకు ఆ తప్పు తెలుసు. కాకపోతే తన పెదనాన్నే పిలిచాడని చెప్పేసి వెళ్తాడు. కానీ చెప్పే కూడా కదా మీకు, సభ ఓపెనింగ్ అని పిలిచారు మొదటిసారి. రెండవసారి వెళ్ళడం తప్పు. ఆ రెండవసారి అనుభవించాడు. మొదటి తప్పు ఓకే, రెండవ తప్పు అనేటటువంటిది వెళ్లకుండా ఉంటే బాగుండేది. అప్పుడు కూడా పెదనాన్న పిలిచాడులే అని చెప్పేసి నువ్వు పిలువు పెదనాన్న అని చెప్పేసి అంటారు. మొదటిసారి విదురుడు వచ్చి పిలుస్తాడు. ఇక విదురుడు పిలిచాక వెళ్ళకుండా ఎలా ఉంటారు? జై శ్రీకృష్ణ.
చెప్పుకుంటారు కదా సార్, వాళ్ళందరూ నైట్ దుర్యోధనుడు వాళ్ళ నాన్నతో మాట్లాడి విదురుడికి చెప్పకుండా స్కెచ్ చేసి మొత్తం చేస్తారు. రాజుగా పిలిచినప్పుడు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు మర్యాద, ఎదుటివాడు ఆఫర్ చేసినప్పుడు చెయ్యాలి అనే మర్యాద. విదురుడు వెళ్ళి పిలుస్తాడు. విదురుడికి ముందు చెప్పారు, సభ గురించి మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత విదురుడిని పంపిస్తారు. విదురుడే వెళ్ళి పిలుచుకొస్తాడు. విదురుడే వెళ్ళి ఇట్లా మీ పెదనాన్న రమ్మంటున్నాడు సభ ఓపెనింగ్ కి అని చెప్పి చెప్తాడు. ముందు విదురుడికి తెలియదు వీళ్ళ పన్నాగం. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మాట్లాడుకున్న ఏవి విదురుడికి తెలియదు కదా సార్. ముందు కాదు జూదం ఉంటుందన్న సంగతి తెలుసు. ఆయన కూడా బాధపడతాడు. దుర్యోధనుడు దుశ్శాసన చెప్తాడు కూడా, తప్పు పని చేస్తున్నావు, దీనివల్ల మన వంశం నాశనం అవుతుందని కూడా చెప్తాడు. మనం అది తెలుసుకున్నాం. మీరు ఒక్కసారి పాతది చూడండి, అందులో కూడా చెప్తాడు, క్లియర్ గా చెప్తాడు. విదురుడు అంటాడు, నువ్వు చేస్తున్న దాని వల్ల వంశం మొత్తము నాశనం అవుతుంది అన్నయ్య అని కూడా చెప్తాడు. చెప్తే కూడా ఏమిటో ఒక చిన్న దీనికి నువ్వు పిలవడానికి ఏమైంది, నువ్వు వెళ్తే గానీ వాళ్ళు రారు, ఈ సభ ఓపెనింగ్ వాళ్ళు వచ్చారు, మనం వచ్చాము, మన సభకి రమ్మన్నాం, తప్పేముంది అని అంటారు. ఇప్పుడు మనం రైల్లో కూర్చొని పేకాడదాం అనుకోండి, ఆడుకుంటాం కదా, పేకాడడం తప్పే. పేకాట ఎప్పుడు తప్పు? డబ్బు పెడుతూ మనము దాంట్లో కక్ష కార్పణ్యాలు పెంచుకుంటే తప్పు. అన్నదమ్ములు ఆడుకుంటే తప్పలేదు కదా. అక్కడ కూడా జరిగింది అదే. బట్ విదురుడికి తెలుసు, విదురుడే వెళ్ళి తీసుకొస్తాడు. విదురుడికి ఇష్టం లేకపోయినా కూడా అన్న మాట తీసివేయలేక వెళ్తాడు. పెదనాన్న మాట చిన్ననాన్న మాట తీసివేయలేక ధర్మరాజు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షూర్. ఇంకా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇక్కడికి మనం తెలుసుకోవాలి, మనం ధర్మబద్ధమైనప్పుడు పెద్దవాళ్ళు చెప్పే తప్పని తెలిసినప్పుడు వాళ్ళతో డిసగ్రీ చేయాలి, వాళ్ళతో ఒప్పుకోకూడదు. అప్పుడు ఈ ప్రమాదాలు జరగదు సార్. మొదలంతా సరిగ్గా ఉంది అన్నప్పుడు ఇట్లా ధర్మరాజు లాగా వాళ్ళకు గౌరవం, పెద్దవాళ్ళు గౌరవం అని చెప్పి తనే ఇది నష్టపోయాడు కదా. అట్లా కాకుండా ఉంటే మనం ధైర్యంగా ఎదుర్కొంటే, ఈ కాలంలో చెప్తున్నాను సార్, ఈ కాలం ధైర్యంగా ఎదుర్కొంటే బాధ ఉండదు. కరెక్ట్ అని సార్. నిజమే. ఎప్పుడైనా కూడా ఎంత కష్టమైనా సరే ధర్మ మార్గంలో ఉన్నప్పుడు చుట్టరికాలు చూడకూడదు. ఉదాహరణకి విభీషణుడు ధర్మ మార్గం చూశాడా? విభీషణుడు ఏమనుకున్నాడు? చుట్టరికాలు చూశాడా విభీషణుడు? ప్రహ్లాదుడు చుట్టరికం చూశాడా? సొంత వాళ్ళకే శత్రువులుగా మారిపోవచ్చు, తప్పేమీ లేదు. మీరు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సొంత పిల్లలు, సొంత అన్నదమ్ముళ్ళు, వీళ్ళ గురించి ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా ధర్మం అనుకున్నప్పుడు ధర్మం అంతే, అది సొంత వాళ్ళైనా సరే. ఇప్పుడు మీరు అంగ మహారాజు కుమారుడు వేణుడు ఉంటాడు కదా, ఆ వేణుడు కథ మనం తెలుసుకున్నాం. ఆయన ఏంటి, పరమ దుర్మార్గుడు. చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ చంపేసి క్రూరంగా హింసిస్తూ ఉండేవాడు. హింసిస్తూ ఉంటే ఏమవుతుంది, మరి ఆ వేణుడిని తల్లే అంటుంది, ఏం చేయాలి ఇప్పుడు, ఇలాంటి పాపాత్ముడు వచ్చాడు అంటే బ్రాహ్మణ్స్ అందరూ కలిసి శాపం పెడతారు, చంపేస్తారు, నువ్వు చచ్చిపోవాలని చెప్పి శాపం పెడతారు. అప్పుడు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు, నెక్స్ట్ ఏం చేద్దాం అని. అప్పుడు అతని తొడలని మదనం చేసి అందులోంచి పృథ్వీ మహారాజుని అర్చి అని చెప్పేసి ఆవిడని పుట్టించడం జరుగుతుంది. కాబట్టి చుట్టరికాలు చూడడం తప్పు, అంతే సింపుల్. ఒకటే మాటలో చెప్పాలి అంటే చుట్టరికాలు చూడడం తప్పు. ధర్మమే మొదటిది, తర్వాత ఏదైనా. జై శ్రీకృష్ణ. అదే ఇవాళ మనం తెలుసుకున్నదంతా కూడా అదే, ధర్మం. మనం ఏంటంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ పట్టుకుని దాన్ని ఒక మచ్చగా తీసుకోవడం తప్పు. ఇప్పుడు రామాయణం అంతా విని సార్ రామాయణంలో ఉన్న 1,00,000 గొప్ప విషయాలను వదిలేసి సార్ వాడినట్ల చాటుగా కొట్టడం తప్పు సార్ అంటే, అక్కడ కూడా ఉంది, అర్థం లేక కాదు నేను అనేది, కానీ ఎప్పుడు కూడా చెడుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, ఆయన తెలిసి ఎంత చెప్తాడో జూదం అనేది చాలా తప్పు అని ధర్మరాజు చాలా క్లియర్ గా చెప్తాడు. విదురుడు వస్తే విదురుడితో కూడా అంటాడు, ఈవెన్ ఆడే ముందు శకునితో కూడా అంటాడు. దుర్యోధనుడు ఏమంటాడు, శకుని నా బదులుగా ఆడతాడులే అని చెప్పేసి అంటాడు. అసలు అది కూడా ఆయనకి ఇష్టం ఉండదు, కానీ ఆడుతుండగా హీ గెట్ క్యారీడ్ అవే. సో అక్కడ ఆయన చేసినటువంటి తప్పు. మొదటిసారి అయింది సరే, సరదా గేమ్ కాస్త కోపంలోకి దిగింది. రెండోసారి రాకుండా ఉంటే బాగుండేది. అది బహుశా శ్రీకృష్ణుడు చెప్పడం ఏంటంటే, నేను ఆ సమయంలో ఉండుంటే నేను అసలు ఇవన్నీ జరగనిచ్చేవాడిని కాదు, అందరికీ చెప్పి ఆపేవాడిని అంటాడు. అంటే నువ్వు ఆ సమయం లోపల రెండోసారి చేయకుండా ఉండాల్సింది. ధర్మం కంటే కూడా చుట్టరికానికి, పెద్దనాన్న మాట వినాలి అనే దానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు అన్నటువంటిది అక్కడ తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చుట్టరికం గొప్పది కాదు కదా. ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు, భార్యని ఒకళ్ళింట్లో పని మనిషిగా అమ్మేస్తాడు, తర్వాత తను వెళ్ళి కాటి కాపరిగా ఉంటాడు కదా. అంటే ధర్మం కోసము ఎన్ని కష్టాలు పడ్డారు. నల మహారాజు కథ తెలుసుకోబోతున్నాం. ధర్మం కోసం అంటే కథ లోపల తప్పులు వెతకవద్దు,
ఎందుకంటే కాలధర్మాలు కొన్ని మారుతాయి అండ్ ప్రతిదానికి కూడా జవాబు ఉంది. మహాభారతంలో జవాబు లేదని కాదు. కానీ నేను అన్నది ఏంటంటే చెప్పిన 100 గొప్ప విషయాలని పట్టుకొని అవిటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఉన్నాయి అంటే కొన్ని, ఇప్పుడు ఆయన ధర్మరాజు అలా చేయకుండా ఉంటే బాగుండేది అన్నది అందరికీ అనిపిస్తున్న విషయమే, నాకు అనిపించిన విషయమే. కానీ అది అలా జరగవలసినటువంటి ఉంది, జరిగింది. కానీ ఎన్ని రకాల మిగతా గొప్ప విషయాలు తెలుసుకున్నాం మనం. అవన్నీ కూడా మనం జీవితంలో పాటించగలిగాం. ఒక గృహస్థుగా ఎలా ఉన్నాడు, ఒక అన్నగా ఎలా ఉన్నాడు, ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తిగా ఎలా ఉన్నాడు, తనతో వచ్చినటువంటి బ్రాహ్మణులను ఎంత బాగా చూసుకున్నాడు. ఏదైతే మనం ఎనాలిసిస్ రూపంలో నేర్చుకున్నామో, విశ్లేషించి చూసుకున్నామో, ఆ విశ్లేషణ పైన ధ్యాస పెడితే చాలా బాగుంటుంది. చూసుకోండి, అద్భుతమైన వేదం ఇది. వేదం, వీఆర్ లెర్నింగ్ వేదం. జై శ్రీకృష్ణ. ధర్మరాజు క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంటే తను ఎంత కష్టాలు పడినా కూడా అంత ఓపికగా అంత ఫేస్ చేస్తాడు. అది ఒకటి చాలా నచ్చింది ధర్మరాజు క్యారెక్టర్ అయితే మీరు ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు. అందులోపల మధ్య మధ్యలో భీముడు కోపం వచ్చి తిడుతూ ఉంటాడు అన్నని. అప్పుడు అర్జునుడు వచ్చి సంజాయిస్తాడు, వద్దు నువ్వు అలా చేయొద్దు, తప్పు అన్నకు తెలియక కాదు, అన్నయ్యకు ఆవేశం లేక అన్నయ్యకు కోపం లేక కాదు, కానీ సమయానికి అనుగుణంగా నువ్వు చెయ్యాలి. ఇప్పుడు మధ్య లోపల ఒకసారి చెప్తాడు అనమాట ధర్మరాజు ద్రౌపది తోటి, అంటే తర్వాత అధ్యాయాలలో తెలుసుకుంటాము. ద్రౌపది మాటకి గోల చేస్తూ ఉంటే ఆయన అంటాడు, పండనటువంటి పండుని తీసుకొచ్చి నువ్వు పండిస్తానంటే ఎలాగా, ఇంకా అప్పటికే కాయగా ఉంది, దాన్ని బలవంతంగా పండిస్తావా, పండే సమయం రావాలి అని చెప్పేసి కూడా చెప్తాడు. ప్రతి దానికి అర్థం ఉందండి మహాభారతంలో. ఇక ఇంతకంటే గొప్పది లేదు, ఇక ఇంకొకటి లేదు. జై శ్రీకృష్ణ. అంటే ఇక్కడ తప్పులు వెతకడం అంటే ఏమైనా దానికి ఇంటర్నల్ గా ఇంకా ఏమైనా మీనింగ్ ఉందా అని ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. రైట్ నాకు అర్థమైంది. బట్ నేనేమంటానంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. కరెక్ట్, మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. దానికి కూడా జవాబు ఉందని చెప్పే కదా నేను. దానికి కూడా జవాబు ఉంది. ఆ జవాబు కూడా ఇట్స్ కన్విన్సింగ్ రెస్పాన్స్. బట్ రెండవసారి జరిగింది అది శ్రీకృష్ణుడు కూడా నచ్చడు. ఆయన అంటాడంటే, నేను అక్కడ ఉండి భీష్మాదులను ఒప్పించేవాడిని, జూదం ఆపు చేయించేవాడిని, మీకు ఇంతటి కీడు జరిగేది కాదు అని చెప్పేసి చెప్తాడు. అంటే రెండోసారి వీళ్ళకు, ఎందుకంటే ఫస్ట్ టైం అంటే సభ ఓపెనింగ్ కోసం పిలిచి ఫ్రెండ్లీ గేమ్ ఆడిస్తామని ఆడిచ్చి ఆవేశాలకు లోన్ అయ్యి వెళ్ళిపోయారు. రెండోసారి తెలుసు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసినప్పుడు, అప్పటి వరకు కూడా ఆనందంగా ఉండి అన్నదమ్ములుగా భావించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని మయసభ ఓపెనింగ్ లో దుర్యోధనుడికి అప్పచెప్తాడు. దుర్యోధనుడు కూడా మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇంకా 2 రోజులు ఉంటాను, అందరూ వెళ్ళిపోతారు, అందరికి బాయిల్ చెప్పిన తర్వాత నేను కొన్నాళ్ళు ఉంటాను, ఈయన దగ్గరికి వస్తాడు, ధర్మరాజు దగ్గరికి వస్తాడు, అన్న నాకు ఇక్కడ నచ్చింది, మొత్తం చూడలేదు, ఇంకొన్ని రోజులు ఉంటా అంటాడు. అయ్యో తమ్ముడు ఉండు అని అంటాడు. సో వాళ్ళలో ఆ ప్రేమలు ఉన్నాయి. అంతెందుకు, మీకు ఈ మధ్యలో ఏమవుతుంది తెలుసా, చిన్న అసూయల వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. భీముడి యొక్క శక్తి వల్ల వాళ్ళు ఎక్కువ దెబ్బతిన్నారు. నిజం చెప్పాలంటే భీముడే వాళ్ళకి మెయిన్ శత్రువు. ఎందుకంటే భీముడు చిన్నప్పటి నుంచి కూడా శక్తివంతుడు అవడంతో వీళ్ళందరికీ అసూయ స్టార్ట్ అయింది. అదర్వైజ్ ఈ పిల్లలు వీళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. ఎప్పుడైతే పాండురాజు మరణించగానే కుంతీదేవి తన 5 పిల్లల్ని, అంటే మాద్రి సహగమనం చేస్తుంది. నాది తప్పైంది, నేను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళిపోతాను, నా తప్పు వల్ల నా భర్త కూడా చనిపోయాడు కదా, సో అని చెప్పేసి ఆమెకు తెలుసు భర్త తన దగ్గరికి రాకూడదు అని. కానీ ఆ సమయం లోపల అది తగ్గించుకోలేకపోవడం వల్ల ఇద్దరికి కూడా మరణానికి అర్హత వచ్చి వారిద్దరూ ఇదవుతారు. అందుకని చెప్పి ఆ 5 పిల్లల్ని ఆవిడ తీసుకుని హస్తినాపురంకి వస్తే వీళ్ళందరూ చాలా బేబీస్, వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు లిటరల్లీ పాండవుల కోసం. ఆడుకోవడానికి మాకు ఇంకొక 5 దొరికారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అంటారు, డాడీ 9 అయింది ఎప్పుడు వస్తారు, 9:15 అయింది ఎప్పుడు వస్తారు అనుకుంటే అలా ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తం జనాలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కుంతి రాజమాత, ఆమెకి కుంతీదేవి చెప్పినటువంటి విషయాల మీద కొన్ని బుక్సే ఉన్నాయి మీకు బయట. ఆమెకి కుంతికి అన్ని తెలుసు, ఆవిడకి మహాజ్ఞాని ఆవిడ. సో ఆవిడ రావడం వీళ్ళందరికీ చాలా ఆనందం. పిల్లలందరూ రావడం, వీళ్ళందరూ 105 మంది పిల్లలు ఎప్పుడూ ఆడుకునేవాళ్ళు, ఎప్పుడు కలిసే ఆడుకునేవాళ్ళు. అందులోపల ఎక్కడ ఇది ఒక్కటి ఏమయ్యేదంటే వాళ్ళకి మాటకి భీముడు అన్నిట్లలో గెలవడము, భీముడు ఇదిగా ఉండడము, అర్జునుడేమో షార్ప్ గా ఉండేవాడు. సో వాళ్ళకి మిగతా వాళ్ళతో పెద్దగా ఎప్పుడు కంప్లైంట్ ఉండేది కాదు. భీముడు తర్వాత ద్రోణాచార్యుడికి దగ్గర అవుతున్న కొద్ది అర్జునుడు. కానీ వాళ్ళ గొప్ప గుణాలు అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఒకసారి ఏమవుతుందంటే ద్రోణుడు నీళ్ళలో పడిపోతాడు, కావాలని మొసలి పట్టుకుంటుంది, కావాలని పడాలనుకుంటాను, పడిపోగానే మొసలి పట్టుకుంటుంది.
మొసలి పట్టుకోగానే అందరూ పారిపోతారు అక్కడి నుంచి. కానీ అర్జునుడు మాత్రం బాణాలు వేసి గురువు గారికి దెబ్బ తగలకుండా ముసలి నోటి నుంచి గురువు గారిని కాపాడుకుంటాడు. సో ఆ ప్రేమ కూడా ఉండాలి. అంటే ఆ గురువును ప్రేమించగలిగే మనస్తత్వం ఉండాలి. అది కూడా ఆ రోజుల్లో, అంటే నేను ఈ రోజుల్లో ప్రతి అడ్డమైనోడు గురువు అని చెప్పేసి అన్నం అది తప్పు. బట్ ఆ రోజుల్లో ఉన్నటువంటిది అది వేరు. గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి బంధం చాలా గొప్పది. నేను ఎప్పుడు చెప్పే కథ గుర్తుంచుకోండి. సుధాముడు శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళేటప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, దబదబా నాన్న ఎక్కడికి వెళ్తున్నా అంటే, అడవిలో ఇలా కట్టెలు తీసుకురమ్మన్నాడు, మా సార్ తీసుకొని రమ్మన్నాడు అంటే, అరే మీ సార్ అట్లనే పనులు చెప్తాడు, ఆగండి నేను ఏదో తినడానికి ఇస్తాను, దారిలో తినుకుంటూ వెళ్ళండి. కొన్ని అటుకులు ఇచ్చింది ఆమె, ఏవో శనగలో ఏవో ఇచ్చింది. మన తల్లి అలాగే చేయదా? ఒకసారి ఆలోచించండి. మన తల్లి చిన్నప్పుడు అలా చేయలేదా? అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇలాంటి అనుభవం జరిగే ఉంటుంది కదా. సో ఆ రోజుల్లో గురువు కాదు, గురు పత్ని కూడా అంత బాగా చూసుకునేది. ఈ రోజు లోపల నేను గురువుని, నాకు 2 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, 4 లక్షలు ఇస్తావా, నాకు ఇది చెయ్యి, మేము మెయింటైన్ చేయాలి, ఆశ్రమం మెయింటైన్ చేయాలి, అవి మెయింటైన్ చేయాలి, ఇవి మెయింటైన్ చేయాలి, నా దగ్గర నువ్వు ABCD నేర్చుకున్నావా లేదా, కాబట్టి నేను నీ గురువును డబ్బులు పెట్టు. లేదా ఒక గుంపుని ఏమన్నా తయారు చేస్తారు, వాళ్ళు మిగతా వాళ్ళందరినీ ఇగ్నైట్ చేస్తారు. మనం నేర్చుకున్నాం కదా, మనం అందరం కలిసి గిఫ్ట్ ఇద్దాం, మనిషికి 1000 రూపాయలు వేసుకోలేమా అంటారు. 100 మంది ఉంటారు, 1,00,000 రూపాయల. ఒక పిల్లాన్ని చదివించండి దాని బదులు. ఇప్పుడు మా టీవీ మనీ మేడం వాళ్ళది గ్రూప్ ఉంది, రాజేశ్వరి మేడం, టీవీ మనీ మేడం, వీళ్ళందరూ పిల్లల్ని చదివిస్తారు తెలుసా. నేను వెళ్ళాను, ప్రత్యక్షంగా వెళ్ళాను. ఆ స్కూల్ లోపల వీళ్ళు భగవద్గీత పుస్తకాలు పంచారు. టీచర్స్ డే సెలబ్రేట్ చేశాం అక్కడ మేము. సో నేనేమంటున్నానంటే, మీరు చేసే సేవ, ధర్మ మార్గ ఇది ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడుతుంది. మీరు సత్సంగం చేస్తే అది సత్సంగం, అన్నిటికంటే గొప్పది దేశ సేవ. సో అది చేసిన వాళ్ళు ఆ పిల్లల్ని, ఒక నలుగురిని చదివించండి. మీ పని మనుషుల పిల్లల్ని చదివించండి, పని మనుషుల మీద కోపం తగ్గించుకొని వాళ్ళ పిల్లల్ని చదివించండి, వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ఆనందం అనేది ఏదో దొరుకుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న గురువులు వాళ్ళతోటి ఆ రోజుల్లో కంపారిజనే లేదు. తన కొడుకుకు నేర్పినవన్నీ కూడా అర్జునుడికి నేర్పించాడంటే అక్కడే మనకు అర్థమవుతుంది. అండ్ అక్కడ ఏకలవ్యుడి విషయం తప్ప ఒప్ప అంటే తప్పే అది, కానీ తన శిష్యుడికి మాట ఇచ్చాడు, అర్జునుడికి మాట ఇచ్చాడు. ఏమో ఏకలవ్యుడు రేపు నిజంగా గొప్పవాడు అవుతాడేమో. ఏకలవ్యుడు తర్వాత కూడా వీళ్ళ ఫంక్షన్స్ కి వాటికి వీటికి వస్తూ పోతూ ఉంటాడు. మధ్య మధ్యలో కొన్నాళ్ళు వీళ్ళకి ఎగెనిస్ట్ గా కూడా కొట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడు. బట్ స్టిల్ ఏకలవ్యుడు తన గురువుగా భావించాడు అంతే. కానీ ద్రోణాచార్యుడికి అది మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా అర్జునుడికి ఇచ్చినటువంటి మాట ద్వారా, ప్లస్ ఇతని లోపల కొంత క్రూరత్వం కనిపిస్తుంది అతనికి. ఏదైతే ఏకలవ్యుడుకు ఆ కుక్క నోట్ లోపల బాణాలు అవి వేస్తాడో, అది గట్టిగా అరుస్తుందని చెప్పి ఇతను బాణాలు వేస్తాడు అనమాట. వేస్తే అది చూసి ఇతను ఆశ్చర్యపోతాడు, ఇంత క్రూరంగా దీన్ని హింసించాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. సో ఇతనికి గనక నేను అర్జునుడి కంటే పెద్ద పీట వేస్తే ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అన్నటువంటిది. ఏది ఏమైనప్పటికీ కూడా నేనేమంటుంటే, గురువు అంటే ఎవరు అది గుర్తుంచుకోండి. అంటే నేను తప్పులు ఇవన్నీ మాట్లాడటం లేదు. చిన్నప్పుడు నా దీంట్లో కూడా నేను చెప్పాను, జ్ఞాపకం ఉంది అనుకుంటా. ఎస్ఏ రేటింగ్ రాగానే ఒక పేజీలో, హాఫ్ పేజీలో రాసి పావు గంటలో పారిపోయాను. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అది. మా సార్ చూసి రేపు పొద్దున మా ఇంటికి రారా అన్నాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అన్నాడు, ఎందుకురా ఇలా చేసావు, పావు గంటలో రాసి ఇవ్వడానికి నీకు ఎస్ఏ రేటింగ్. సార్ నాకు ఎస్ఏ రేటింగ్ ఇంట్రెస్ట్ లేదు, మీకు తెలుసు కదా, ఎలక్యూషన్ మాత్రమే నేను చేయగలను, ఎస్ఏ రేటింగ్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాదు నీ నాలెడ్జ్ చాలా ఉంది, నువ్వు కూర్చొని రాయి అన్నాడు. అని మళ్ళీ లోపల నుంచి ఒక సీరియల్ నెంబర్ ఉన్నటువంటి ఒక ప్రాపర్ పేపర్ తీసి సరిగ్గా గంట టైం ఇచ్చాడు, కూర్చున్నాడు ఆయన. ఆయన మాట తీసేయలేక, ఇప్పుడు నేను తప్ప, ఎథికల్లీ కరెక్టా ఇవన్నీ చెప్పడం లేదు, నా గురువు నా పైన ఎంత ప్రేమ చూపించాడు అని. అప్పుడు నా మనసు అంతా పెట్టి, హృదయం అంతా అందులో ఇడికిచ్చి ఆయనని ఓడించొద్దు అన్నటువంటి దీంట్లో రాశాను. రాసేయగానే సరిగ్గా 1 అవర్ అవగానే స్టాప్ అన్నాడు. ఆపేశాను. ఆపేసిన తర్వాత ఆయన తీసుకున్నాడు. తీసుకుని చదివి ఏడ్చాడు తెలుసా, ఏడ్చాడు. ఇదిరా నేను అన్నది, అరే సీన్గా నువ్వు గుర్తుంచుకోరా, ఇదిరా నేను అన్నది నీ దగ్గర. మరి ఆయన మామూలు పండితుడు, ఆయన భాషకాచార్య, ఆయన పేరు. జీవితాంతం గురువు ఉండే గురువులు, ఇటువంటి వాళ్ళని ఎంత చూసాం. మాకు ఇంకొక సార్ ఉండేవాడు, ఇంద్రకరణ్ రెడ్డి అని. ఆయన వెళ్తూ ఉంటే రోడ్డు మీద మేము ఆపేస్తే, పాపం భార్య పిల్లలు ఉన్నా కూడా మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ రోడ్డు మీదే జవాబు చెప్పి, మరి నేను చదువుకున్నవన్నీ చెత్త స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అవి, కానీ మరి ఎంత గొప్ప గొప్ప గురువులు దొరికారు నాకు. అంటే నేనేమంటానంటే, వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ పాపాత్మలందరినీ గురువు అనాలంటే, టీచర్స్ కూడా నేను నా గురువులుగా భావించగలిగేంత ప్రేమ ఉంది నా లోపల, నా విపరీతమైనంత ప్రేమ ఉంది. అంటే చిన్న చీమకు కూడా అపకారం చేయలేనంత ప్రేమ ఉంది.
కానీ మరి ఈ పాపాత్ములైన గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులకు ఎందుకు వ్యతిరేకము అంటే వారు మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి. ధర్మం కంటే గొప్పది ఇంకేది లేదు. కానీ మన ధర్మానికి వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి ధర్మానికి నాశనం చేస్తున్నారని బాధ, అంతే. కాబట్టి ఏదైనా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రంథం ద్వారా ధర్మం, ఇది ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, పురాణం, వేదం అన్నీ ఇదే. అంత గొప్పదైనటువంటి సంపూర్ణ మహాభారతాన్ని నేర్చుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో మొత్తం మీద 800 ప్రవచనాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం బహుశా నెక్స్ట్ సంవత్సరం ఈ సమయానికి మనకు 1000 కూడా అయిపోతాయి, 1000 దాటిపోతాయి కూడాను. చూద్దాం భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తాడు. ఇంకా ఏమన్నా ప్రశ్నలు కానీ, ఫీడ్బ్యాక్ కానీ, మీ భావాలు కానీ పంచుకుంటే పంచుకోండి. లేకపోతే రేపు రాత్రి మళ్ళీ ఛందస్సు, మనకు సంస్కృతంలో ఛందస్సులో 3వ భాగము. ఛందస్సు మొత్తం 4 భాగాల్లో చెప్పుకుందాం అనుకున్నాము. 2 భాగాలు అయిపోయాయి. రేపు 3, వచ్చే వారం తో అయిపోతుంది ఛందస్సు. ఇంపార్టెంట్ ఛందస్సులే మనం నేర్చుకుందాం. ఎంత అర్థమైతే అంతే అర్థం చేసుకోండి. ఇప్పుడు గణాలు, అవి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. క్లుప్తంగా తెలుసుకోండి. ఈ గణం ఉంటే ఇది, ఈ గణం ఉంటే ఈ వృత్తం, ఈ గణం ఉంటే ఈ వృత్తం అని సులభంగా అర్థం చేసుకోగలిగితే చాలు. అన్ని మనం నారాయణీయం సార్ మీరు చెప్పింది మీరు చెప్పింది కరెక్ట్. కొంతమంది ఏమంటారు, ధర్మం సైడ్ తెలిసినా కూడా అక్కడ వాళ్ళు ఎవరైనా అధర్మం చేసినా సరే ధర్మం సైడ్ మాట్లాడట్లేదు సార్. అంటే ఇప్పుడు జనాలకు ఏమైపోయిందంటే పేరు, పబ్లిసిటీ, ఈ వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ తప్పు జరిగినా సరే అమ్మో చెప్తే ఏమనుకుంటారేమో అన్న భయము. మళ్ళీ అన్నిట్లో భక్తి క్లాసెస్ నేర్చుకుంటారు, భక్తి ప్రవచనాలు వింటారు. బట్ ఇట్లా ఉంటే కూడా ఏమంటారు అప్పుడు తప్పే కదా అంటున్నా నేను. పూర్తి స్థాయి తప్పది. ఎందుకంటే వీళ్ళ లోపల భక్తి అని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు వీళ్ళలో భక్తి అని అంటారా, మీరు అంటారా భక్తి అని? నాకైతే అనిపించదు. మరి అన్ని పారాయణాలు అటెండ్ చేస్తుంటారు, సహస్ర గలాలని అవి ఇవి. ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని మాట్లాడరు. ఎదురుగా వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు, పెద్ద పేరులో ఉన్నారు, ఇట్లాంటివి చూసుకొని ఎవ్వరు కూడా అసలు చిన్నగా ఏమంటారు మాట్లాడడానికి కూడా భయపడతారు. మళ్ళీ మీటింగ్స్, ప్రవచనాలు వింటుంటారు, అన్ని నేర్చుకుంటుంటారు దేవుడివి అన్ని. గాని అది వాళ్ళు ఇంకేం లాభం అనిపించింది నాకు. ఆ పబ్లిసిటీ కోసమే ఉంటున్నారు జనాలు. సపోర్ట్ ఇవ్వాలి కదా, ధర్మానికి సపోర్ట్ ఇవ్వకపోతే నువ్వు ఇంకా ఎన్ని నేర్చుకొని ఎన్ని విని ఏం లాభము? ఏమి లాభం లేదు. ధర్మానికి అయితే సపోర్ట్ ఇవ్వాలి, లేదా మనం చేసే శక్తి లేకపోతే కనీసం పక్కకు తప్పుకోవాలి. అంటే ఇప్పుడు చెడు మార్గం ఉన్న దగ్గర నుంచి పక్కకు తప్పుకోగలిగితే కనీసం అది కూడా చాలు. ఇప్పుడు ఏమవుతుందంటే చెడు మార్గం అయినప్పుడు మనం దాన్ని అన్నిసార్లు చెప్పండి. అదే సార్, ఆ సపోర్ట్ చెయ్యరు. ప్లస్ ఇంకా అక్కడ జరుగుతుందంటే కూడా ఇంకా అక్కడనే ఉంటామంటారు. అదే నాకు వింత. మళ్ళీ అన్ని వింటుంటారు, నేర్చుకుంటుంటారు, దేవుడి సైడ్వి భక్తి సాధనలోనే ఉంటారు. అది నాకైతే ఇంకా విచిత్రం అనిపిస్తుంది. మళ్ళీ ఎట్లుంటారో జనాలు అట్లా. సాధన అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే నా ఉద్దేశంలో ఏంటంటే భక్తిలో ఉన్నవాడైతే భయపడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమయ్య ఎలా కొట్టాడు ఆయన? తనికెళ్ళబరని ఎట్లా కొడతాడు ఆ సినిమాలో? అవునా కదా? అన్నమయ్యని తనికెళ్ళబరని కొట్టాడు, నాగార్జున తనికెళ్ళబరని కొడతాడు. సో ఏ విధంగా అయితే అక్కడ మనకు ఆ విధంగా వాళ్ళు భయపడరు. అదే విధంగా పోతనామాత్యుడు భయపడ్డాడు. రాజు ఎంత దారుణంగా చెప్తాడు. వాళ్ళ బావగారు వచ్చి అంటాడు, బాబా మన బ్రాహ్మిన్స్ అందరినీ వీడు రూట్ అవుట్ చేసేస్తున్నాడు రాజు, నువ్వు కాపాడు, మన బ్రాహ్మణ వంశాన్ని కాపాడు, కనీసము అందరికీ బ్రాహ్మణులు చులుగానే అయ్యారు, ఇప్పుడు మాట్లాడితే మన బ్రాహ్మణులు అందరినీ కుళ్ళబొడుస్తున్నాడు. సో అని చెప్పి ఇప్పుడు మన మోహన్ బాబు ఉన్నాడు. మోహన్ బాబు ఎంత అసహించుకుంటాడు బ్రాహ్మిన్స్ ని. సో ఆ విధంగా ఉంటారు చాలా మంది బ్రాహ్మణ ద్వేషులు ఉంటారు. ఆ కాలంలో, ఈ కాలంలో, అన్ని కాలాలలో చులకన భావం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అదే విధంగా ధర్మానికి పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా. ఇప్పుడు ధర్మం కాకపోతే, ధర్మం చేయలేకపోతే అధర్మం ఉన్న దగ్గర ఉండకూడదు, అంతే సింపుల్ గా. అక్కడ ఉండకుండా ఉండాలి అంతే. కానీ జనాలు ఏం చేస్తారు, అధర్మం ఉన్న దగ్గరే ఉంటారు. అప్పుడు వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నట్టుగా కాదు. న్యూట్రల్ గా ఉన్నవాడు ఇప్పుడు ధర్మం వైపు అధర్మము ఉన్నప్పుడు, అధర్మంగా ఉన్న వాళ్ళు కామ్ గా ఉన్నారు అంటే వాళ్ళు అధర్మానికి సపోర్ట్ చేసినట్టే లెక్క. ఎందుకంటే న్యూట్రల్ అనేది ధర్మం అధర్మం దగ్గర పని కాదు. వాళ్ళు చేసే పాపంలో కూడా వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు పాపం పంచుకున్నట్టే కదా. 100% 1000% పంచుకున్నట్టే లెక్క. వాళ్ళు చేసే ప్రతి పాపము పంచుకున్నట్టే. ఎందుకంటే నేను ఇందాకే ఒక మాట చెప్పాను, ఎప్పుడు కూడా సన్మార్గులతోటి ఉండాలి, దుర్మార్గులతోటి ఉండకూడదు అని. ఎంత కష్టం వచ్చినా సరే మనకు సరైన దారిలో మీరు వెళ్తూ ఉండండి, మీతో 10 మంది రారు. మీరు చెడ్డ మార్గంలో వెళ్ళండి, మీతో 1000 మంది వస్తారు.
మీకు వేల మంది వస్తారు చెడ్డ మార్గంలో. కాబట్టి మనం ఏంటంటే మనతోటి తక్కువ మంది ఉన్నారు అంటే మనం సంతోషించాలి. ఎందుకోసం అంటే ఓకే మనం కరెక్ట్ దారిలో ఉన్నాం. ఎందుకంటే చెడు మాట మంచి మాట ఎప్పుడు నప్పదు. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నాను కదా నేను. నా మాట కాకుండా ఇంటి పక్కన ఎవడో ఒక బ్రాహ్మణు లేదు నువ్వు ఈ పూజ చేస్తే మంచిది, ఆ పూజ చేస్తే మంచిది, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, 15 మంగళవారాలు, 20 సోమవారాలు, 19 శనివారాలు, 70 ఆదివారాలు ఉపవాసం ఉండు అని చెప్పి చెప్తాడు అనుకోండి. చెప్తే నీ కోరికలు అన్ని తీరుతాయంటే అది చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత కూడా కోరికలు తీరవు. ఏమైందంటే ఇంకా పాపం బాగా ఉందమ్మా, కరుడు కట్టుకోబోయేది, ఇంకో 100 వారాలు చేయమంటారు. దెన్ ఆల్సో యూ డోంట్ రియలైజ్ తప్పు అని తెలియదా? సో ఏంటంటే తప్పు మార్గంలో వెళ్ళడానికే ఇష్టపడతారు. ఎందుకంటే అలా అయినా కోరికలు తీరుతాయేమో అని. కానీ ఆ కోరిక ఎంత పెద్దది, ఆ కోరిక పెద్దదా అని చెప్పేసి ఆలోచించాలి. కానీ అధర్మ మార్గంలో వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా హంగు, ఆర్భాటం, ఆడంబరం ఇటువంటివే కావాలి. ఎందుకంటే అక్కడైతే ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు మనకు కూడా ఆలోచించండి, ఇది మెడలో వేసుకున్నాను, ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. సో అది నేను చేస్తూ మీరు అందరూ ఇది చేస్తే ఎంత సులభం చెప్పండి. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 9:20 వరకు మనం చేసుకుందాం. 9:20కి మీరు అందరూ అన్నాన్ని దేవుడికి సమర్పించి తినండి. బాలేదంటారా? బాగుంది, మేము బోల్డ్ పారాయణ చేస్తున్నాం అనుకుంటారు. సో ఎవరైనా కూడా సులభమైనటువంటి మార్గంలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి దాని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. మీరు ఎట్లా ఉండాలంటే మనము కరెక్ట్ దారిలో వెళ్తున్నామా లేదా అనేది. నేనేమో జనాలను వదిలేయండి రా బాబు అని చెప్పి నేను చెప్పలేదు. ఇవాళ ఏమన్నాడు ఆయన శౌనకుడు ఏమన్నాడు ధర్మరాజు తోటి? స్నేహములే దుఃఖములకు కారణము అని చెప్పి అన్నాడు. శ్రీనివాస్ అన్నాడు ఈ మాట, గుర్తుంచుకోండి. మీరు బుక్ కొనుక్కొని చదవండి. నేను బుక్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుని మరీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే చాలా అద్భుతమైన పాయింట్, అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని చెప్పడం కష్టం. స్టోరీగా చెప్పగలను కానీ ధర్మం చెప్పలేను. ఎన్నో విషయాలు చెప్తాడు ఆయన శౌనకుడు. శౌనకుడు ఏమంటాడు? బాబు, స్నేహం అనేది దుఃఖానికి కారణం. అన్ని దుఃఖాలకు వాటిని ముందు తగ్గించుకో, ఈ బంధంలను తగ్గించుకో. ఎవరికి ఇది? 9:30 అయింది, 10:30 అయింది సార్, ఇక పడుకునే టైం అయింది సార్, నిద్ర. హడావిడి జీవితాలు, బాధ్యత లేని బతుకులు. ఇవి ఏమంటారు వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? రేపు పొద్దున మళ్ళీ మాది 2వ గురు పూర్ణిమ ఉంది. రేపు పొద్దునే మళ్ళీ వెళ్ళాలి. 6:00కల్లా నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ మొత్తం మొన్న చేసినంత పని చెయ్యాలి. సో డెఫినెట్ గా అలసిపోతాను. మళ్ళీ మొత్తం అంత పని అయ్యాక కంప్యూటర్ లో డేటా మొత్తం ఎక్కించి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసి నేను ఇంటికి వచ్చేసరికి రేపు ఎంత అవుతుందో. సో మరి కష్టమే, అందరికీ కష్టమే, ఎవరికి కష్టం కాదు? కష్టం లేనివాడు ఎవడు జీవితంలో? జై శ్రీకృష్ణ. సారీ, ఇందాక ఇంకొకళ్ళు ఎవరో హరిత టైంలోనే ఎవరో అడుగుతూ ఉండే. జై గురుదత్. నమస్తే సార్. జై శ్రీకృష్ణ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనం ధర్మం అని ధర్మం గురించి మాట్లాడుకుంటున్నామండి. ధర్మం అనేది దానికి సహనాన్ని అంటే దానికి ఒక అడ్డు ఉందా? నేను అనుకోవడం, ఇప్పుడు ఏదో ఒక అన్నదమ్ములు గొడవ అయినా లేదా ఎవరైనా దెబ్బలాడుకున్నా వాళ్ళలో ధర్మం అనేది మనం తీయాలి అనుకుంటే, అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు అక్కడ ఒక ఆస్తి విషయమే అయినా వాళ్ళు ఏదో ఒకళ్ళకి న్యాయంగా ఒకరికి, ఇప్పుడు మనం ఎందుకు కౌరవులు పాండవులే తీసుకున్నా దాన్ని ఎంతవరకు మనం ధర్మాన్ని ఎంతవరకు ఓర్చుకోవాలి అంటే ఆ సహనం ఉండడం మంచిది ఓ రకంగా. దానివల్ల కొన్ని గొడవలు తగ్గుతాయి. అంటే ఆ ధర్మాన్ని ఎదిరించాలి అనేది, అంటే వీళ్ళు ఇన్ని చేశాక, అంటే ద్రౌపదిని ఇది చేశాక, లేకపోతే ఇంకోటి ఇది చేశాక, ఇల్లు కాల్చి ఇది చేశాక, లేదా అడవులకు పంపించాక, అంటే దీనికి అంటూ ఒక అడ్డులు ఇంతవరకు జరిగాక అప్పుడు మనం ఎదిరించాలా? అంటే ఒక విషయం ఏంటంటే, చిన్నప్పుడు కొట్టుకున్న విషయాలన్నీ వదిలేసేయండి. తర్వాత లాక్షగృహం వీళ్ళే పెట్టి కాల్చలేదు కదా. లాక్షగృహంలో భీముడు కాలుస్తాడు, లాక్షగృహంలో భీముడు కాలుస్తాడు. వాళ్ళు వచ్చి కాల్చే లోపలే భీముడు కాలుస్తాడు. ఓకే, కాబట్టి నేననేది భీముడు జరిగినటువంటివి, భీముడికి జరిగిన మీరు చెప్పిన వాటికి నేను సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎంతవరకు ఓపిక పట్టాలి అంటే ఏదైనా కూడా కొంతవరకు ఓపిక పట్టచ్చు, తప్పేమీ లేదు. ఉదాహరణకి ధర్మానికి గ్లాని జరుగుతున్నప్పుడు మనం వెంటనే మాట్లాడటము, పోరాటం అనేది చెయ్యాలి. ఎప్పుడైతే మనం ఇక చేయలేము అని అనుకున్నామో, కనీసం అప్పుడు పక్కకు తప్పుకునే స్థాయిలో ఉన్నప్పుడు పక్కకు తప్పుకోవాలి. ధర్మం పోరాడాలి. దాన్ని మనసుకి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం పోరాటంలో ఎటువంటి తప్పు లేదు, ఏ తప్పు లేదు. కానీ పోరాడిన తర్వాత దాన్ని మనం, ఇప్పుడు వీళ్ళేమి ఓపిక పట్టలేదు. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు చిన్నప్పుడు భీముడిని చేసిన వాటన్నిటికీ అవి పరిష్కారాలు కాదు. భీముడు కూడా వెళ్ళి 4 వాయించి వచ్చేస్తుండేవాడు, వాళ్ళందరినీ కొట్టేసి వస్తుండేవాడు భీముడు కూడాను. అక్కడికక్కడ ఫిటం ఫట్ అయిపోయింది. లాక్షగృహం తగలబెట్టింది ఎవరు? వాళ్ళు తగలబెడదామని వాళ్ళు అనుకున్నారు.
కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ విషయం ముందే విదురుడు ద్వారా తెలుసుకున్న వీళ్ళే తగలబెట్టి పారిపోతారు అక్కడి నుంచి. సో అందులోపల వాళ్ళ తప్పు లేదు. తర్వాత ఏమైంది, పాండవులు వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వీళ్ళ తండ్రి సంపాదించిన ప్రతి రూపాయి ధృతరాష్ట్రుడు ఇస్తాడు. వాళ్ళు ఏమంటారు, తీసుకోండి, మీ నాన్నగారు సంపాదించిన ప్రతి రూపాయి తీసుకోండి అంటాడు. ధృతరాష్ట్రుడు అంధుడైనా ఒక్కసారి కూడా అన్యాయం చేయడు. ఎక్కడ అన్యాయం జరిగింది అంటే సభ లోపల అన్యాయం జరిగింది. ఎవరి వల్ల జరిగింది? ధర్మరాజు భార్యని పెట్టడం వల్ల. దానికి జవాబు ఎవరు ఇవ్వగలరు? భీష్ముడు అడిగితే భీష్ముడు కూడా అంటాడు, దీని దగ్గర నా దగ్గర జవాబు లేదు, ఇది ధర్మ సంకటం అని. అప్పుడు ఏమంటాడు తెలుసా, భీష్ముడు ధర్మరాజుని అడుగు అంటాడు. అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్లీ అప్పుడు విదురుడు అంటాడు, ఇప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు అంటారు. దుర్యోధనుడు చేసింది తప్పే, కానీ దుర్యోధనుడు ఏమంటాడు, ఆమె నా దాసి, నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంటాడు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళేమి కామ్గా ఊరుకోలేదు, ప్రతిసారి వాళ్ళ మీద అరిచారు, ప్రతిసారి వాళ్ళ మీద తిరగబడ్డారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పి తెలిసిన తర్వాత ఇప్పుడు అరణ్యంలో ఉండి బాధపడుతున్నారు. కానీ కొట్టగలిగే శక్తిని ఎందుకు ఊరుకున్నారు? ఎందుకంటే మాట ఇచ్చారు. ఆ జూదం ముందే మాట ఇచ్చారు. వాళ్ళు అంటారు, మీరు రాజ్యాన్ని ఇందులో పరంగా పెట్టకూడదు, ఎందుకంటే రాజ్యం మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ మీకు, కాబట్టి మళ్ళీ రాజ్యాన్ని మీరు పెట్టకూడదు. రెండోసారి జూదం ఆడుతున్నప్పుడు మీరు వెళ్ళిపోండి, అడవికి వెళ్ళిపోవాలి, ఓకే అంటారు. అండ్ ఈసారి కూడా మొత్తం జూదం ఆడరు. ఫస్ట్ టైం ఎవడు పాచికలు వేసి గెలుస్తాడో వాడే విన్నరు. ఇప్పుడు మీరేసారు, నేనేసాను, మీకు 3 పడింది, నాకు 5 పడింది, ఎవరు గెలిచినట్టు? నేను. దట్స్ ఇట్, క్లోజ్. రెండోసారి పాచికలు సినిమాలో చూసినట్టుగా, లేకపోతే మన మహాభారత సీరియల్ గంట సేపు ఆడరు వాళ్ళు, ఒకే ఒక పాచిక వేస్తారు, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు. అది గెలవగానే శకున్ అంటాడు, నేను గెలిచాను అంటాడు కదా. సో కాబట్టి రెండోసారి జరిగినటువంటిది సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు అడవిలోకి వెళ్ళారంటే మరి ఒప్పుకున్నది వీళ్ళు వెళ్ళకుండా ఎట్లా ఉంటారు? అడవి నుంచి వచ్చిన తర్వాత కూడా ధర్మబద్ధంగానే ఉన్నారు, ఇది మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు పగ వేరు, ధర్మం వేరు. పగ ఉందా? అందరికీ పగ ఉంది, ధర్మరాజుతో పాటు ప్రతి ఒక్కరికి పగ ఉంది. ధర్మము, వీళ్ళు ఆచరించవలసిన ధర్మం మొత్తం పాటించారు. యుద్ధంలోకి దిగిన తర్వాత ఎవరిని వదలలేదు. ధర్మరాజు ఎంత దారుణంగా చంపుతాడు శల్యుడిని. శల్యుడు అంటే మాటలా? శల్యుడు మీరు ఒకసారి యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ శక్తులు చూస్తే ఆశ్చర్యపోతారు. అత్యంత దారుణంగా వాడు దుర్యోధనుడు వెళ్ళి దాక్కుంటే వెంటబడి వెళ్ళి వాడిని తీసుకొస్తారు. వాటి తీసుకోండి, మీ రాజ్యం మీరే తీసుకోండి అంటే అప్పుడు ధర్మరాజు ఏమంటాడు తెలుసా, ఇది నువ్వు ఎప్పుడో చేయొచ్చు కదా, ఇవాళ ఎందుకు చేస్తున్నావు, నీకు దమ్ముంటే బయటకు వచ్చి మాతో పోరాడు అంటాడు. కాబట్టి ఏమి ఊరుకునే వ్యక్తులు కాదు వీళ్ళు ఊరుకునే వ్యక్తులు కాదు. ధర్మానికి అనుగుణంగా వెళ్ళారు తప్పితే, ధర్మానికి అనుగుణంగా వెళ్ళారు, వీళ్ళు ఓడిపోయారు. అది ఆలోచించి చేయవలసినటువంటి విషయం. చిన్నప్పుడు జరిగిన విషయంలో పెట్టడం, అవన్నీ కరెక్ట్, అవన్నీ మీరు చెప్పింది అవి చిన్నప్పుడు. అప్పుడు వెళ్ళి భీముడు కూడా వాళ్ళని వేసి కొట్టేసి వస్తుండేవాడు. అందరినీ తీసుకెళ్ళి ఒక్కసారి చెట్టు మీద ఎక్కితే చెట్టు మీద నుంచి తోసేయడము, ఇవన్నీ చిన్నపిల్లల కోపాలు ఇవన్నీ ఉంటాయి, సహజంగా ఉండేవి అవి. సరే 100% అంటే ఏజ్ దృష్ట్యా కూడా మనం ఆలోచించాల్సింది ఉంటుందా? ఏంటమ్మా, నిజ జీవితం లోపల ధర్మ పోరాటం చేయాల్సిందే. ఇప్పుడు మేమున్నాం, మేము ఆలోచన తరఫున పోరాడుతున్నాం. మన పిల్లలైనా చిన్నపిల్లలు ఒక రకంగా ధర్మ పద్ధతిలో లేకపోయినప్పుడు మనం దాన్ని సహనంగా అనుకుని మార్చుకోవాలి. పిల్లలకు ధర్మం కఠినంగా చెప్పాలి. పెద్దలైతుంటే వాళ్ళని అర్థం చేయించాలి. 10 ఏళ్ల వరకు కఠినంగా ఉండాలి, 10 ఏళ్ల నుంచి అర్థం చేయించాలి. 20 ఏళ్ల తర్వాత ఎవరి మాట వినడు. సో అప్పుడు మనం చెప్పేది వదిలేయడమే. సో అది అంతే. ఇక తర్వాత జీవితంలో మనం ధర్మంగా ఉండాలి. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నోరు మూసుకుని ఊరుకోవాలా? ఊరుకోదు. ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్ తరఫున పోరాడతాం. ఇప్పుడు నేను కర్ర యుద్ధం వచ్చు, నాకు కత్తి యుద్ధం వచ్చు, నాకు ముష్టి యుద్ధం వచ్చు. నేను నేర్చుకోవడమే కాదు, నా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. మా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఇప్పుడు ఇండియాకు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏం లేదు, ధర్మాన్ని ఎదుర్కోవడం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ధర్మాన్ని ఒక్కొక్కసారి మనం కాపాడలేని శక్తిలో ఉన్నప్పుడు కనీసం అక్కడి నుంచి తప్పుకుంటే చాలు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక పారాయణం గ్రూప్ పెట్టారు అనుకోండి, పెడితే నాకు పారాయణాలు ఇష్టం లేదనుకోండి, నేనేం చేస్తాను, మీకు మెల్లగా నవ్వి దండం పెట్టి పక్కకు వచ్చేస్తాను. మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటాను. అన్న తర్వాత మీరు వినరు అనుకోండి, పక్కకు వచ్చేస్తాను. ఇప్పుడు మీతో పోరాట లాభం ఏంది? మీరు 50 ఏళ్ళు వచ్చాయి, సారీ మీకు ఎంత ఏజో నాకు తెలియదు, మీకు 20 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, ఊరికే అన్నారు 50 అని క్యాజువల్ గా అన్న, మీ ఎంత ఏజో నాకు తెలియదు. నా ఏజ్ 50 కాబట్టి అందరూ ఏజ్ 50 ఉంటుంది ఇందులో అనుకున్నా. అంటే నాకు తెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రూప్ లో. సో అయితే ఊరికే జోక్ గా అంటున్నాను. సో అయితే చెప్పి చూడకపోతే మనం ప్రపంచంలో అందరినీ మార్చలేం కదా, పక్కకి వెళ్ళిపోతాం. కొంతమందిని వార్న్ చేస్తాం, ఫలానా మీరు పీఠాలకి మఠాలకి వెళ్ళకండి, వాళ్ళు మోసం చేస్తారు, అవి చెప్తాం. వాళ్ళు వినరు అనుకోండి, అది వాళ్ళు దాన్ని చూజ్ చేసుకున్న పాతది. ఇప్పుడు మనం ఏం చేయగలం? మనం ఒకటి చెప్తాము, అవతల ఒకటి చెప్తాడు, ఏం చెప్తాం?
అవగాహన లేదు. అదేవిధంగా ఇప్పుడు ధర్మానికి ఎగెనిస్ట్ గా జరుగుతుంది. ఇప్పుడు మన పైన పోరాటం చేస్తున్నటువంటి ఇతర మతస్థులు కానీ వాళ్ళు కానీ వాటికి మేము ధైర్యంగా నిలబడతాం, ఎదురు నిలబడతాం. అన్ని చోట్ల మేము నిరసనలు వ్యక్తపరుస్తాం. అది నా బాధ్యతగా చేస్తాను. దేశాన్ని కాపాడుకోవడం నా బాధ్యత, ధర్మాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. వాటిని తప్పకుండా చేస్తాను నేను. అదేవిధంగా అందరూ కూడా చెయ్యగలిగే ప్రతి ఒక్కరూ నిలబడాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. అంటే నాకు అది సహనం ఎంతవరకు ఉండాలి అనేది ఓ డౌట్. అంటే నేను అది నిజంగా వాళ్ళు కొంత సహనంగా ఉన్నారని అనుకున్నాను. వీళ్ళు వ్యతిరేకించిన విధానం నేను ఎప్పుడు ఊహించలేదు. అందువల్ల టైం వచ్చేదాకానా ఏంటి వాళ్ళ కర్మలన్నీ ఫలితం అయ్యేదాకానా ఇన్ని 4-5 ఆలోచనలు నాకు వచ్చినాయి సార్. అందువల్ల మంచిగా అడిగారు. అందులో ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కల్మష హృదయులు, వీళ్ళు పవిత్ర హృదయులు. పవిత్ర హృదయులకు కల్మష హృదయులకు ఎప్పుడు ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, ఎప్పుడు వస్తుంది. మీరు గుర్తుంచుకోండి. నేనేం చేస్తాను ఇటువంటి సమయాలలో ఎవరితోనన్నా వచ్చాయనుకోండి, ఎక్కువగా 1-2 సార్లు మనం ప్రయత్నం చేస్తాం. మానవ ప్రయత్నం అయితే చేయాలి కదా. వాడిని ద్వేషించే స్టేజ్కి వెళ్ళకూడదు. మనం దండం పెట్టి పక్కకు జరిగితే చాలా సులభం తెలుసా. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక సాధన కావాలి. ఆధ్యాత్మిక సాధన కాబట్టి మనం ఆధ్యాత్మిక సాధనలో వెళ్తాం. ఇప్పుడు అదే విధంగా వేరే ధర్మం వాళ్ళు వచ్చి మన హిందూ ధర్మం మీద అటాక్ చేస్తున్నారు. అప్పుడు మనం పోరాడలేని పరిస్థితిలో తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శివాజీ కూడా తప్పించుకునే సమయంలో తప్పించుకున్నాడు, వంగాల్సిన టైంలో వంగాడు. ఔరంగజేబు సభ లోపల లాస్ట్ బెంచ్ లో నిలబెడతారు సుబేదార్గా శివాజీని. ఒకసారి శివాజీ ఓడిపోతాడు యుద్ధం లోపల. ఓడిపోతే శివాజీని తీసుకెళ్లి లాస్ట్ బెంచ్ లో నిలబెడతారు. నిలబెడితే శివాజీ చూసేసరికి తన చేతిలో ఓడిపోయిన వాళ్ళు కూడా ఫ్రంట్ రోలో ఉంటారు. ఆయన కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. అరవగానే పడేజీని జైల్లో పడేయండి అంటారు. జైల్లో పడేస్తారు శివాజీని. పడేయగానే శివాజీ ఏం చేస్తాడు, మెల్లగా పూల బుట్టల్లో పండ్ల బుట్టల్లో తప్పించుకుని పారిపోతాడు. సో తప్పు లేదు, ఒక్కొక్క పరిస్థితులను బట్టి చెప్పేవారు. ఛత్రపతి శివాజీ కథ చాలా గొప్పగా చెప్పేవారు మా చిన్నాన్న గారు. అది చూడండి, అవి 2 కథలు ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి హిందూ ధర్మ పరిరక్షణలో. అది చూడండి, తప్పకుండా చూడండి. మీరైతే ఇంకా బాగుంటుంది. అంటే నాకు మీరు చెప్పగానే అది గుర్తు వచ్చింది, అందుకని. 2 భాగాలు ఉన్నాయి. 2 భాగాలు కూడా చిన్నవే, చిన్నవి 20-25 నిమిషాలు. తప్పకుండా వీలైతే తప్పకుండా వింటాను సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. అందరూ తురియంలో ఉన్నారా, నిద్రలో ఉన్నారా, సుషిప్తంలో ఉన్నారా, తురియంలో ఉన్నారా? లేదు సార్, జాగ్రత్త అవస్థలో ఎక్కడ నిద్ర వస్తుంది సార్. పడుకుందాం. మనము పడుకుని మళ్ళీ రేపు రాత్రికి మళ్ళీ మనము ఛందస్సుతోని కలుద్దాం. సో మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రద్ధ ఆసక్తులను ఇదే విధంగా కొనసాగించండి. అండ్ ధర్మానికి సంబంధించినటువంటి ఇంకా ఎక్కువగా శ్రద్ధా భక్తులు కొనసాగించమని దీవించండి సార్. అయ్యో, నాకు దీవించేంత సీన్ లేదు, కానీ అందరికీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాను. అంటే మీరు ధర్మ ప్రకారంగా భావిస్తే ప్రకృతి మీకు సహకరించి తదాస్తు అంటుంది. మీ అందరిలో పరిణతి రావాలి అని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేనే. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా, ఏ టీచర్ అయినా కూడా వాళ్ళ స్టూడెంట్స్ తనకంటే గొప్పగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కడు, ఎవరైనా, నేనని కాదు, నిజంగా వాడు మనిషి అయ్యి వాడు సరైన టీచర్ అయితే తన శిష్యులు తనకంటే అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. ఈ ప్రపంచంలో వాడు నిజంగా మనిషి అయిన టీచర్ అయితే, ఏదైనా దైవం కూడా అవ్వాల్సిన అవసరం లేదు, నిజంగా అటువంటి టీచర్ ఎవడైనా సరే వాడు తన శిష్యులు తనకంటే బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకోసం అంటే వీళ్ళలో ఇంకా పరిణతి రావాలి, ఇంకా పరిణతి రావాలి. అందుకే అంటారు కదా, గురు సమాన్ దాతా నహి జాచక్ శిష్య సమాన్ దీన్ లోక్ కి సంపద గురు దిని. గురువు 3 లోకాల సంపదలను తన శిష్యుడి కోసం అందజేస్తాడు. వీడు నా స్టూడెంట్ అని చెప్పుకుంటే ఎంత గర్వం అనిపిస్తుంది. ఒకసారి నేను స్కూల్కి వెళ్ళేసరికి టీచర్లు లేట్ గా గుర్తుపట్టగానే అప్పటిదాకా మీరెవరు అన్న వాళ్ళు కూడా, అరే నువ్వారా సీను, కూర్చోరా అక్కడ కూర్చొని నేల మీద కూర్చోబెట్టారు నన్ను. నేను అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం చేస్తున్నాను, నన్ను నేల మీద కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, టీ తెప్పించి ఇచ్చారు. సో జస్ట్ ఇమాజిన్, అంటే గురు శిష్య సంబంధం అనేది చాలా గొప్పది. అది చాలా గొప్పది. అది అమోఘమైనటువంటిది. అది గురువులను చూస్తే మనకు వచ్చే ఆనందం వేరు. ఈ చిల్లరగాళ్ళందరినీ గురువులుగా ఎప్పటికీ భావించలేం మనం. వీళ్ళందరూ మన ధర్మానికి వీళ్ళు వ్యతిరేకులు. వీళ్ళు ధర్మాన్ని ఎవరు కాపాడడం లేదు. వీళ్ళు డబ్బు కోసం, డబ్బు అడిగాడు, ఎక్కడైనా మీరు రూపాయి డబ్బు వేశారు అంటే అది ధర్మానికి వ్యతిరేకమని గుర్తుంచుకోండి. అంతే. ఇంకా
మీకు నిజంగా కూడా ఒక వ్యక్తి వచ్చి మీకు నిజంగా అంత డబ్బు ఉంటే ఒక నలుగురిని చదివించండి, నలుగురికి అన్నం పెట్టండి, నలుగురికి చలికాలంలో దుప్పట్టు కప్పండి, సొంత చేతులతో చెయ్యండి. మీరు ఎక్కడ డబ్బు మీరు ఇచ్చారో అక్కడ పరమ దుర్మార్గులైన ఒక ఆలయం కావచ్చు, ఒక ట్రస్ట్ కావచ్చు, ఒక పీఠం కావచ్చు, ఒక మఠం కావచ్చు. రామకృష్ణ మఠము, గీతా ప్రెస్ తప్ప, ఇటువంటివి తప్ప మిగతావి ఎన్నో ఉన్నాయి చెడ్డవి. ఇటువంటి వాటిలో మీరు ఎంత చేసినా కూడా తప్పులేదు. సో అవి ఆలోచించి చేయగలుగుతారని, అందరికీ భగవంతుడు ఆ పరిణతి ఇస్తాడని, అందులో సరైనటువంటి పరివర్తన వస్తుందని ఆశిస్తూ మరోసారి 800 ప్రవచనాలు మీ అందరి సహాయ సహకారాలతో, శ్రద్ధ ఆసక్తులతో నాతో పూర్తి చేయించినందుకు మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు రాత్రి 9 గంటలకు ఛందస్సు ప్రవచనంతో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శుభాకాంక్షలు. 800 పూర్తి చేసుకునేందుకు శుభ సందర్భంలో చాలా పూర్తి చేయాలి సార్. జై శ్రీకృష్ణ.